చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. నమస్తే అన్న, వెల్కమ్ టు 3TV. నమస్తే. హాయ్ నవనీత్, వెల్కమ్ టు 3TV. చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఒక యంగ్స్టర్ తో ఇంటరాక్ట్ కావడము. ఓకే, జస్ట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో ఉన్నాడు నవనీత్. 4-5 months అవుతుంది తన జాబ్లో స్టార్ట్ అయ్యి. మీరు ఒక కేర్ఫుల్ ఫాదర్గా తనకు కొన్ని వాల్యూస్ని ఇంబైబ్ చేయాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించిన వాల్యూస్ని ఇంబైబ్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఈ ఫ్రీ వీలింగ్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ హిమ్. అఫ్ కోర్స్ మనం మాట్లాడబోయే విషయాలు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా అప్లికేబుల్ అవుతాయి. వెల్త్ క్రియేట్ చేయడంలో 2 విషయాలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే సేవింగ్ చేస్తే చాలు అని. సేవింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సేవ్ చేయాలి ఫస్ట్. ఓకే, సేవ్ చేసిన దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అయితే ఈ సేవింగ్ అందరూ చేయగలుగుతారా అంటే అందరూ చేయొచ్చు. ఎందుకంటే సేవింగ్ అనేది బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది కానీ సేవింగ్ అనేది కానీ మనం ఎంత సంపాదిస్తున్నాము, మనం ఎలాంటి వృత్తిలో ఉన్నాము అనేది కాదు. అదొక యాటిట్యూడ్, అదొక ప్రవృత్తి. ఓకే, ఆ యాటిట్యూడ్తో అంటే నేను ఇన్వెస్ట్ చేయాలి అనే యాటిట్యూడ్తో ఉంటే మనం కొన్ని కమ్యూనిటీస్ని కూడా చూస్తుంటాం. మనం కొన్ని బిజినెస్ కమ్యూనిటీస్ని కూడా, వాళ్ళ ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు ధనం సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. అది ఒక వాళ్ళ కల్చర్, వాళ్ళ ఫ్యామిలీలో కల్చర్, కరెక్ట్, వచ్చిన విలువ అది వాళ్ళకి. అట్లా ఎందుకు నేను ఇది యాటిట్యూడ్ అంటున్నానంటే, చూడండి నవనీత్, ఇప్పుడు శాలరీ ఉంది నీకు. ఓకే, అలాగే కొందరికి వ్యాపారంలో ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ అనుకుందాం. అప్పుడు సేవింగ్ అనేది వేరియబుల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎక్స్పెండిచర్ చేయంగా మిగిలింది సేవ్ చేస్తారు. అర్థమైందా? ఎర్నింగ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ అనుకుంటే అదొక అప్రోచ్. అదే మీరు శాలరీ ఆర్ ఎర్నింగ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ అనుకోండి, అప్పుడు ఎక్స్పెన్సెస్ వేరియబుల్గా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. యు గెట్ మై పాయింట్? దిస్ ఈజ్ వేర్ అవర్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. శాలరీ మనకు వచ్చే డబ్బు, ఈ శాలరీడ్ ఎంప్లాయీ అయితే శాలరీ మైనస్ ఎక్స్పెన్సెస్, ఇది సేవింగ్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఓకే, ఇది ఒక అప్రోచ్. రెండవ అప్రోచ్ ఏంటంటే శాలరీ, ఇది ఫిక్స్డ్, ఇది ఆల్మోస్ట్ ఫిక్స్డ్, అంటే అట్లీస్ట్ ఫర్ 1 year. కరెక్ట్. అండ్ మళ్ళీ ఇంక్రిమెంట్ వచ్చే వరకు ఫిక్స్డ్. కరెక్ట్. మైనస్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, మీరు దీన్ని ఫిక్స్డ్ చేస్తే ఎక్స్పెన్సెస్ని మీరు ఇక్కడికి తీసుకొస్తే ఇది వేరియబుల్ అవుతుంది. అంటే ఒక నెలలో మీరు సినిమా చూడొచ్చు, చూడకపోవచ్చు. కరెక్ట్. బట్ ఇది ఇట్ విల్ నాట్ చేంజ్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఏదైతే మీరు గోల్స్ సెట్ చేసుకుంటారో దిస్ హ్యాస్ టు బి ఫిక్స్డ్. దిస్ ఈజ్ వేర్ డిఫరెన్స్ బిట్వీన్ వన్ పర్సన్ అండ్ అదర్ పర్సన్ ఈజ్ దేర్. లేకపోతే ఏమవుతుందంటే, అంటే నాకు అర్థమైంది, శాలరీ వస్తుంది, ఉదాహరణకు ఒక 50,000 నెలకు వచ్చింది శాలరీ. అవును. ఓకే, మనము ఏమి ఆలోచించకుండా సరే ఖర్చులు పెట్టేస్తాము. అవును, అది అవసరమైన ఖర్చులా, కొంచెం దుబారానా, కొద్దిగా హాయిగా ఉంటాం కదా, సంపాదించుకుంటున్నాం కదా అని పెట్టేసిన తర్వాత ఎంత మిగిలితే అంతా ఇన్వెస్ట్ చేయడం. మిగలకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయము, ఎందుకంటే అది వేరియబుల్ అయిపోతుంది. కరెక్ట్. అదంత ఇంపార్టెంట్ ప్రయారిటీ కాదు, ప్రయారిటీ కాకుండా మిగిలిపోతుంది. మనం దాని గురించి చింత కూడా పడం. ఎందుకంటే పోనీలే, నా డబ్బు నేను ఖర్చు పెట్టుకున్నాను, నాకేమి మిగిలకపోయినా కూడా వచ్చే నెలలో పెట్టుకుందాము అని. సో అట్లా కాకుండా మనకి శాలరీ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని వచ్చిన శాలరీలో ఇంత ఇన్వెస్ట్మెంట్కే పోగా మిగిలిన వాటిలోనే మనము ఖర్చులు మేనేజ్ చేసుకోవడం. సో దట్ ఈస్ ది బెస్ట్. ఇది చేసుకోవాలి అంటే మనం కొన్ని ఫైనాన్షియల్ గోల్స్ ఏ ఏజ్లో అయినా, నేను ఇప్పుడు నవనీత్ ఉన్నాడు,
ఇవాళ ఒక ఎక్స్ శాలరీ వస్తుంది, దాన్ని ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళ కంపెనీలో ప్రమోషన్ పాలసీ ఉంది, ఎలా ఇంక్రిమెంట్ పాలసీ ఉంది అనే బేస్ చేసుకొని ఇది ఎలా వెళ్తుందో తెలుసుకోవచ్చు. ఇలా ఎలా వెళ్తుంది, ఇది ఎలా ఇంక్రీజ్ చేస్తూ పోవాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఇంక్రీజ్ చేస్తూ పోవాలి. ఓకే, దెన్ దాన్ని బేస్ చేసుకొని లైఫ్ గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్ అనేవి మనం ఫిక్స్ చేసుకోవడానికి అది పెద్ద డిఫికల్ట్ జాబ్ కాదు. ఎందుకంటే తన మీద తనకు పట్టు ఉండాలి, తన ఎలా దీన్ని తీసుకెళ్తాడు అని. అప్పుడు ఇది ఎలాగైనా ఉండని, ఇది ఇందులో ఇది విషయం గురించి మాట్లాడదామని ఎక్స్పెన్సెస్ అనేది ఒక నెలలో తగ్గొచ్చు, లేదంటే అప్పుడప్పుడు కాస్త ఎంజాయ్ చేయొచ్చు. సెంట్రల్ ఐడియా ఈస్ ప్లాన్ టు సేవ్ సర్టెన్ ఫిక్స్డ్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ డిపెండింగ్ అపాన్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్. ఓకే, అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నవనీత్, నాకు తెలిసినంత వరకు ఉద్యోగస్తుడు కానీ వ్యాపారస్తుడు కానీ తన జీతము ద్వారా ధనవంతుడు కాలేడు. No one will become rich or wealthy by what he is getting by way of a salary. ఎందుకంటే ఒక వ్యాపారమైనా అనుకోండి, he will become rich or wealthy only with what he does with his salary. మీకు అర్థమైందా? సపోజ్ నీకు ₹1,00,000 వస్తాయి, ఇంకొకరికి ₹1,00,000 వస్తాయి. ఆఫ్టర్ 15 years ఆయన వెల్త్ డిఫరెంట్గా ఉండొచ్చు నీ వెల్త్ కంటే కూడా. కాబట్టి వాట్ యూ డూ విత్ సాలరీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ హౌ మచ్ సాలరీ యూ గెట్. ఎందుకంటే లాంగ్ రన్లో హౌ యూ పుట్ యువర్ మనీ టు యూస్ అండ్ ఎర్న్ మనీ, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వెల్దియెస్ట్ పీపుల్ ఇఫ్ యూ సీ వెన్ దే ఆర్ స్లీపింగ్ దేర్ మనీ విల్ స్వెట్, దేర్ మనీ విల్ బి వర్కింగ్. He is not working after 40, 50, he is enjoying. But the early part of the investment, what he made, that is working. So when you make your money to work, that is the trick of becoming wealthy. అది అంతేగాని నాకు 1,00,000 వస్తుంది, ఆయనకు 2,00,000 వస్తున్నాయి, ఆఫ్టర్ 15 years ఆయన గొప్పవాడవుతాడు అనే గ్యారంటీ లేదు. How much you save and what you do with that money will make you వెల్దీ. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆర్థిక ఈ అవగాహన కూడా ఉండాలి. శాలరీ ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 శాలరీ వస్తూ నువ్వు నీ మొత్తం ఎంటైర్ కెరియర్లో నువ్వు ఊహించుకోలేవు కూడా. నువ్వు ఒక 3 bedroom అపార్ట్మెంట్ కొంటావా, నువ్వు ఒక పెద్ద కారు కొంటావా, నువ్వు కొనలేవు. కాబట్టి నీ శాలరీతో సేవ్ చేసి నువ్వు దాన్ని ఏ విధంగా యూ మేక్ దట్ మనీ టు స్వెట్ ఫర్ యూ, మేక్ మనీ టు రన్ ఫర్ యూ, that is very very important in becoming wealthy. Correct. Adi every salaried employee has to realize that. ఆ difference. The financial freedom ఎందుకు, ఫైనాన్షియల్ అసలు ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఎందుకు అని చాలామంది రెక్లెస్గా మాట్లాడుతున్నారు. బై యాష్ కరింగే ఇవాళ ఎంజాయ్ చేయడమే ఇంపార్టెంట్ అలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇంపార్టెంట్ అంటే మనకు లైఫ్లో ఎక్స్పెన్సెస్ అనేవి ఫ్యూచర్లో మన రిక్వైర్మెంట్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని లంసమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నువ్వు ఇల్లు కొనాలి, లంసమ్ రిక్వైర్మెంట్. పిల్లలకు ఎడ్యుకేషన్ ఫీజులు కట్టాలి, లంసమ్ రిక్వైర్మెంట్. పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళది, లంసమ్ రిక్వైర్మెంట్. నువ్వు కారు కొనాలి, లంసమ్ రిక్వైర్మెంట్. యూ కెనాట్ బై దీస్ థింగ్స్ విత్ యువర్ సాలరీ. ఓకే, యూ హ్యావ్ టు అక్యూములేట్ దట్ మనీ అండ్ మేక్ ఇట్ టు గ్రో సో దట్ you will meet your lump sum requirements in future. Okay, సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏంటంటే ఎర్లీగా రిటైర్మెంట్ కావడం కొరకు, ఇలాంటి లంప్ సమ్ అమౌంట్స్ని మీట్ కావడం కొరకు ఒకటి. బై ద టైమ్ యూ బికమ్ వీక్, మీకు వయసు వస్తుంది, మీ ఎనర్జీ తగ్గిపోతుంది, మీరు ఇంకా వర్క్ చేయలేరు. ఆ టైంకి మీరు చేసే జాబ్ అంతా మీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీ మనీ చేయాలి, మీ కొరకు వర్క్ చేయాలి. అప్పుడు మీరు కాళ్ళ మీద కాలేసుకొని హ్యాపీగా లేటర్ పార్ట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనేది ఇది. ఒకటి చాలా బేసిక్ ప్రశ్న, నాకున్న ప్రశ్న, అండ్ చాలామందికి కూడా నేను చూసిన వాళ్ళలో నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అదర్వైజ్ చాలా మెచ్యూర్డ్గా రకరకాల రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బుల విషయానికి వచ్చేటప్పటికి బేసిక్ ప్రశ్నలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. ఆ ప్రశ్నలు అడగొచ్చా లేదా అన్నంత కూడా ఆలోచనలు ఉంటాయి. అయితే సేవింగ్స్ విషయానికి వచ్చేటప్పటికి నేను కానీ మా వైఫ్ కానీ నవనీత్కి లేతే పాప నవ్వేకి కూడా జాబ్ రాగానే మీరు సేవ్ చేయండి డబ్బులు
ఓకే, మీరు అంటే ఇది ప్రతి కుటుంబంలో ఉండేదే కాబట్టి అందరికీ అవసరమైన విషయమే కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు సేవింగ్స్ కంపల్సరీ చేయండి అని, అంటే మాకు తెలిసిన దాంట్లో మేము చేసిన పద్ధతి ప్రకారం ఫాలో అవుతూ ఒక 2-3 రకాల సలహాలు మేము ఇచ్చినాం. వాటిలో వాటి కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలనేది మీరు చెప్పండి. ఏంటంటే ఉదాహరణకి నవనీత్కి మేము చెప్పింది, ఒకటి, డబ్బులు వచ్చిన శాలరీలు సేవింగ్స్ అకౌంట్లో అట్లా వదిలేయొద్దు. పైగా నిర్మల్ సీతారామన్ గారు మొన్న వార్నింగ్ కూడా ఇచ్చారు, మీరు సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ అంటేనే మేకింగ్ యువర్ మనీ టు స్వెట్. కరెక్ట్. దాన్ని ఐడియల్ గా పెట్టడం కాదు. కరెక్ట్. ఐడియల్ గా పెడితే దెన్ యూ హ్యావ్ టు స్వెట్. కరెక్ట్. మీరు పరిగెత్తాలి. మీరు పరిగెడతారా, మీ ఇన్వెస్ట్మెంట్ పరిగెత్తిస్తారా అనేది. అయితే మాకున్న పరిమిత పరిజ్ఞానంతో మేము చెప్పింది ఏంటంటే, ఒకటి, డబ్బులు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకో. 2, ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, అది ఎల్ఐసి కావచ్చు, రిలయన్స్ కావచ్చు, వాట్ ఎవర్ కంపెనీ, లైఫ్ ఇన్సూరెన్స్లో పెడితే ఏంటంటే, ఒకటి, అది సేవింగ్గా పనికొస్తుంది, లాంగ్ రన్లో ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. సే హీ హెస్ జస్ట్ స్టార్టెడ్ హిస్ కెరియర్, ఒక 10 years డౌన్ ద లైన్ కారు కొనుక్కుంటాడో, లేకపోతే ఒక 15 years డౌన్ ద లైన్ ఇల్లు కొనుక్కుంటాడో, వాట్ ఎవర్, ఒక లంప్స్ అమౌంట్ ఇందాక మీరు చెప్పింది కదా, దానికోసం ప్లస్ ఎల్ఐసి అయితే అది ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉంటుంది కాబట్టి అదొకటి చెప్పినాం. ఓకే, ఇన్సూరెన్స్ దాంట్లో పెట్టమని. మూడోది, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ ఒక 15 years పాటు పీపీఎఫ్లో పెడితే ప్రతి సంవత్సరము, ఉదాహరణకి 1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీరు పీపీఎఫ్లో పెడితే ఆఫ్టర్ మెచ్యూరిటీ యూ గెట్ లంసమ్ అమౌంట్, సమ్ 40-50 lakhs వరకు ఏదో క్యాలిక్యులేట్ చేసుకున్నాడు తను. సో ఇట్లా మాకు తెలిసినవి చెప్పినాం మేము. ఓకే, వీటిలో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ ఏందో మీరు. ఒకటి ఏంటంటే, మీరు చెప్పిన వాటిలో ఒకటి, మనీని ఐడియల్గా పెట్టుకోకుండా ఎంతైతే సర్ప్లస్ మనీ ఉంటుందో మన ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి. ఎమర్జెన్సీ ఫండ్ ఐటీ వాళ్ళకు, ఐటీ కిడ్స్కి జనరల్గా వాళ్ళకి ఏంటంటే 3 నెలల శాలరీ ఎప్పుడు కూడా లిక్విడ్గా ఉంచుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ డిఫరెంట్ వర్డ్స్. కొంతమంది ఎఫ్ఓ మనీ అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఇన్ కేస్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ దేర్ జాబ్, బై ద టైమ్ దే సీక్ అనదర్ ఎంప్లాయ్మెంట్, దట్ విల్ బి యూస్ఫుల్ అనేది ఒకటి ఎమర్జెన్సీ ఫండ్. అంతకు మించి వాళ్ళు ఐడియల్గా పెట్టుకోకూడదు. అది కూడా ఆ ఎమర్జెన్సీ ఫండ్ కూడా దే కెన్ పుట్ ఇన్ బ్యాంక్ డిపాజిట్ ఆర్ లిక్విడ్ ఫండ్. అంటే 24 hours మనకు మన అకౌంట్లోకి వచ్చే పద్ధతిలో పెట్టుకొని మిగతావి మ్యూచువల్ ఫండ్స్ అట్లాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలనేది ఒకటి కరెక్ట్. రెండోది ఏంటి అంటే సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవడం కాదు, లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. ఓకే, అంటే లిక్విడ్ ఫండ్స్ విల్ గివ్ యూ లిటిల్ బిట్ బెటర్ ఇంట్రెస్ట్ దాన్ బ్యాంక్ డిపాజిట్స్ ఆర్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ లో 4% వస్తాయి ఎస్బీ అకౌంట్ లో, ఇక్కడ 6-7% దాకా వస్తాయి. మీరు కావాలి అనుకుంటే ఇవాళ ఈవినింగ్ బటన్ నొక్కారు అంటే రేపటికి మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. లిక్విడ్ ఫండ్స్ అంటే ఆల్ మ్యూచువల్ ఫండ్స్ లో లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి. అంటే ఇట్ కమ్స్ అండర్ ద డెట్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అని 3 రకాలు ఉంటాయి. డెట్ అంటే ఆ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు షేర్లలో కాకుండా బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సావరిన్ బాండ్స్, గోల్డ్ బాండ్స్, తర్వాత బ్యాంక్ వాళ్ళ కాల్ మనీ, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేవి. అలాగే కొన్ని కార్పొరేట్ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా బాండ్స్ ఇస్తుంటారు, అవన్నీ కూడా డెట్ ఫండ్స్. డెట్ ఎందుకంటారు అన్నది? డెట్ ఎందుకంటారు అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ కింద వస్తాయి. అవి వేరే వాళ్ళకు లోన్ కింద ఇవ్వడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు రేజ్ సమ్ మనీ. రిలయన్స్ వాళ్ళే ఉన్నారు అనుకో, రిలయన్స్ కొన్ని కోట్ల మనీ రేజ్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వాటి సబ్స్క్రైబ్ చేస్తారు. అట్లాగే చాలా ఇప్పుడు ఎనర్జీ కంపెనీస్ ఉన్నాయి, కమ్యూనికేషన్ కంపెనీస్ ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు ఈక్విటీ షేర్స్ ఇస్తారు, కానీ వాళ్ళది డెట్ ఈక్విటీ రేషియో అంటారు. ప్రతి కంపెనీ కూడా డెట్ ఎంత ఉండాలా, ఈక్విటీ ఎంత ఉండాలని ఆ డెట్ పోర్షన్ కి ఈ డెట్ ఫండ్స్ అనేవి చేస్తారు. యావరేజ్ గా మంచి పీరియడ్ ఉన్నప్పుడు 12% దాకా ఈల్డ్ వస్తుంది. యావరేజ్గా 7% అయితే గ్యారంటీగా వస్తుంది. వాటికి డిఫరెంట్ టాక్సేషన్ రూల్స్ ఉన్నాయి. లిక్విడ్ ఫండ్స్ ఎట్లా అంటే అవి చాలా షార్ట్ టర్మ్గా, ఇప్పుడు కాల్ మనీస్ అంటారు. కాల్ మనీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాజ్ ఎ ఇండివిజువల్ మీకు ఒకరికి చెక్ ఇచ్చారు 1,00,000 రూపాయలకి, ఒక 20,000 తక్కువ పడుతున్నాయి, అది లేకుంటే చెక్ బౌన్స్ అవుతుందని నా దగ్గర 20,000 ఒక రోజుకి 2 రోజులకు తీసుకుంటారు. అట్లా బ్యాంక్స్ లో, కార్పొరేట్ వరల్డ్స్ లో కూడా కాల్ మనీ సిస్టమ్స్ ఉంటాయి. మిత్తిలు అంటారు మామూలు పరిభాషలో. అట్లా
అట్లా తీసుకొని చేస్తూ ఉంటారు. సో అలా ఒక 3 months ఎమర్జెన్సీ ఫండ్ 2 months 3 months పెట్టుకొని మిగతాది డిప్లాయ్ చేయడం అనేది కంపల్సరీగా చెయ్యాలి. రెండోది మీరు అనడము ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఎలా అంటే అది ఒక భద్రతకు సంబంధించింది, కానీ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ ఎండోమెంట్ పాలసీస్ కానీ చేయొద్దండి. ఓకే, మీరు టర్మ్ ఇన్సూరెన్సే చేయండి. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మీరు భద్రత కొరకే చేస్తున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ని ఇన్సూరెన్స్ ని కంబైన్ చేయకండి. ఎందుకంటే ఇవి కాస్ట్లీ. ఇవి ఎట్లా అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక పోర్షన్ ఇన్సూరెన్స్ కట్టి మిగతా ఈ యూనిట్స్ లో వేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవనీత్ ఉన్నాడు, నవనీత్ 1 crore ఇన్సూరెన్స్ పాలసీని టర్మ్ పాలసీ తీసుకున్నాడు అనుకోండి, అంటే నామినల్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ కడుతూ వెళ్తాడు. అది మెచ్యూర్ అయ్యి ఈయనకు అమౌంట్ వచ్చేది ఏమీ ఉండదు. ఇది వాళ్ళ పిల్లలకు పిల్లానికి వెళ్తుంది, ఆయనకి ఏమైనా జరుగుతే. అది సేఫ్టీ యొక్క భద్రతా భావం యొక్క విలువ, అంతే. దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ కి లింక్ చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్ కి లింక్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. అదే 1 crore పాలసీకి ఈయన కట్టే ప్రీమియంలో 5% 10% ద్వారా టర్మ్ పాలసీ చేసి దాన్ని మీరు మంత్లీ ఎక్స్పెండిచర్ కింద తీసేసేయండి ఫర్ ఫ్యూచర్. ఇంకా దాని నుంచి మళ్ళీ నవనీతికి ఏమైనా వస్తుంది, నవ్యకి ఏమైనా వస్తుంది అని మాత్రం ఆలోచన చేయండి. టర్మ్ పాలసీ అంటే అది ఎల్ఐసిలోనే ఉంటాయి. టర్మ్ పాలసీ అంటే ఏంటంటే దానికి మెచ్యూరిటీ వాల్యూ, సర్వైవల్ వాల్యూ ఎవరైతే ఇన్సూరెన్స్ చేశారో వాళ్ళకి ఏమీ రాదు. ఏమీ రాదు. యూ హ్యావ్ టు పే ఇట్ ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ 1000 rupees or 1500 rupees. ఈయన చాలా ఎర్లీ ఏజ్ లో ఉన్నాడు కాబట్టి చాలా తక్కువ ప్రీమియంతోనే అయిపోతుంది. ట్రీట్ దట్ యాజ్ ఇన్సూరెన్స్ సపరేట్. డోంట్ కంబైన్ ఇట్ విత్ ఇన్వెస్ట్మెంట్. కొన్ని బ్యాంక్స్ లో కూడా యూలిప్ రిలేటెడ్ ఎస్బీఐ లైఫ్ అని ఇలాంటి స్కీమ్స్ ఉంటాయి. అందులో లాట్ ఆఫ్ మనీ గోస్ ఇన్ టు ఇన్సూరెన్స్. వాళ్ళ ప్రీమియం కింద కట్ చేసి మిగతాది యూనిట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్ యూనిట్స్, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ సపరేట్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్, సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. డెట్ ఫండ్స్లో మీకు అత్యవసరంగా అవసరమైన మనీని బ్యాంక్ డిపాజిట్లో అయినా వేయండి, డెట్ ఫండ్స్లోనైనా వేయండి, లిక్విడ్ ఫండ్స్లోనైనా వేయండి. మ్యూచువల్ ఫండ్స్కి ఒక నిమిషంలో మళ్ళీ వద్దాం. అది నేను నా దాంట్లో నేను డీటెయిల్గా కవర్ చేస్తాను. ఐ విల్ కమ్ టు దట్ ఇన్ ఎ సెకండ్. ఇప్పుడు టాకింగ్ అబౌట్ ఇన్సూరెన్స్, సపోజ్ నవనీత్ ఒక 1,00,000 రూపాయలు ఫర్ ఎ ఫిక్స్డ్ టర్మ్ బ్యాంకులో ఎఫ్డి కంటే కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను అనుకోండి, లైక్ మనీ బ్యాక్ పాలసీ, ఒక 3 ఏళ్లకు 5 ఏళ్లకు తీసుకుంటే అందులో ఎంతో కొంత, ఒకటి భద్రత, 2 మనీ బ్యాక్. అది హౌ డు యూ సీ దట్? యాక్చువల్గా మీరు మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్, వాటి లాంగ్ టర్మ్లో వాటి మీద వచ్చే ఈల్డ్ ఇవన్నీ చూసుకుంటే మీరు ఏదైతే ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్ ప్రీమియమ్స్ కడతారో, సపోజ్ ఇఫ్ యు ఆర్ పేయింగ్ ఏ ప్రీమియం ఆఫ్ 1,000 rupees, if instead of that you pay a premium of 100 rupees and put 900 rupees into equity mutual fund for a long term, that returns will be substantially higher than this. So you cover your insurance need through term policy with a small expenditure and pure investment ni మీరు త్రూ మ్యూచువల్ ఫండ్స్ మీరు చేసుకుంటే. ఎందుకంటే 5 సంవత్సరాలు నేను చాలా చేశాను ఏది మనీ బ్యాక్ పాలసీస్. ఇవన్నీ కూడా నేను చేసిన మిస్టేక్స్ ద్వారా రియలైజ్ అయినవి. నేను ప్రతి సంవత్సరము ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు అంత ప్రీమియంకి నేను ఒక పాలసీ తీసుకునేవాడిని. కడుతూ అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నా దగ్గర 15 ఇన్సూరెన్స్ పాలసీస్ ఉండేవి. ఎందుకంటే ఐ వాంటెడ్ టు పుట్ మై సెల్ఫ్ అండర్ ప్రెషర్ నాట్ టు లీవ్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ లూజ్, సో దట్ ఐ మస్ట్ కమిట్ టు ఇట్ అని చేశాను. బట్ ఐ రియలైజ్డ్ ఐ వుడ్ హ్యావ్ బికమ్, యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు హియర్ దిస్, 100 times more wealthy if I had not done that. If I had మ్యూచువల్ ఫండ్స్ లోనో ఈక్విటీలో రైట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండి నేను దాన్ని అట్లాగే లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసింటే we will see that in the later part. Okay, అది ఆ పార్ట్. థర్డ్ది మీరు చెప్పింది ఏంటి అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. మనం దాన్ని పోర్ట్ఫోలియో అలొకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడదాం. అంటే ఒక మనిషి పోర్ట్ఫోలియో అలొకేషన్ ఎలా చేయాలి, అసెట్ అలొకేషన్ ఎలా చేయాలి. ఓకే, ఆ అసెట్ అలొకేషన్లో యాక్చువల్గా మీరు అన్నట్టుగా
ఇవన్నీ డెట్ కిందకే వస్తాయి, ఫిక్స్డ్ ఇన్కమ్ కిందకి వస్తుంది. ప్రావిడెంట్ ఫండ్, తర్వాత పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, బ్యాంక్ డిపాజిట్స్, ఇవన్నీ ఫిక్స్డ్ ఇన్కమ్ కిందకి వస్తాయి. నేను ఎలా చేశాను అంటే, వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఎర్లీ, ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్ మోర్ ఫర్ ద సేఫ్టీ, అండ్ విత్ ప్రాఫిట్ ఆర్ విత్ యాన్యువల్ ఎర్నింగ్ ఆఫ్ ఆన్ దట్ ఇన్వెస్ట్మెంట్, I played second level risk and third level risk. I created a snowfall model, which I will probably explain to him in the next sitting, which is a long conceptual design which I made for myself. అది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 5 లక్షల కిసాన్ వికాస్ పత్రాలు వేశాను, ఆర్ ప్రావిడెంట్ ఫండ్ లో వేశాను, 5 ఏళ్లకు మెచ్యూరిటీ అయింది. ఓకే, నేను ఎప్పుడు కూడా ఎలా చూశాను అంటే ఇన్వెస్ట్మెంట్ని, మీకు డబుల్ మనీ రావడానికి 20% ఛాన్సెస్ ఉన్నాయి విత్ ఇన్ 1 year. నేను అనేది విత్ ఇన్ 1 yearలో మీరు పెట్టిన 1,00,000 2 లక్షలు కావడానికి మీకు 20% ఛాన్సెస్ ఉన్నాయి దేంట్లో, ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్. కానీ అది జీరో అవ్వడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయి అంటే నేను చెయ్యను. నా రిస్క్ రివార్డ్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అంటే లాటరీ లాంటివి కానీ, లేకుంటే ఈ హై గ్రీడీ థింగ్స్ కానీ, ఐ హ్యావ్ నెవర్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దట్. కరెక్ట్. ఓకే, సో మీ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో డెట్, అవన్నీ డెట్ కిందికి వస్తాయి పోర్ట్ఫోలియో అలొకేషన్లో చేసుకొని. కొన్ని వర్డ్స్ ఉంటాయి, మీరు అంటే తర్వాత నవనీత్ గూగుల్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది ఒకటి పోర్ట్ఫోలియో అలొకేషన్, అసెట్ అలొకేషన్ అనేది ఒక వర్డ్ ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు మనకు డొమైన్స్లో. అసెట్ అలొకేషన్ అనేది ఒకటి. ఓకే, తర్వాత మన రిస్క్ అపటైట్ ఎంత, అంటే మనం ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు, సపోజ్ ఇఫ్ దట్ మనీ ఈస్ కంప్లీట్లీ వానిషెస్, వాట్ విల్ హ్యాపెన్ టు అనేది చేసుకోవచ్చు. వాటిని బేస్ చేసుకొని మనం వెన్ వి కవర్ వేరియస్ థింగ్స్, అవి ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మీరు కిసాన్ వికాస్ పత్ర అన్నారు కదా ఇందాక, అవి వాటిలో మనీ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ ఇన్వెస్టెడ్ 5 lakhs, 7 ఏళ్లకి రెట్టింపు అవుతుంది. వచ్చినప్పుడు ఏంటంటే, నేను 5 lakhs, when it becomes 10 lakhs, I will convert 7 lakhs into a fixed income again. Same PPF కానీ కిసాన్ వికాస్ పత్రాలు, when I renew, when 5 becomes 10, I will again withdraw it, put 7 lakhs in the same scheme. 3 lakhs I will play హై రిటర్న్ అండ్ హై రిస్క్ థింగ్స్. మ్యూచువల్ ఫండ్స్, ఉదాహరణకి మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, షేర్స్, ఇవన్నీ హై రిస్క్. అట్లా ఎందుకంటే ఇఫ్ ఐ లూజ్ దట్ ఈస్ మై లాస్ ఇన్ ద ప్రాఫిట్. కరెక్ట్. I have never done anything which will erode my base core corpus. అంటే నేను ఎలా అంటే, బేస్డ్ ఆన్ మై ఎర్లీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, I will never become bankrupt in my life. I will come what may, I will never become bankrupt in my life. I may not become a Warren Buffett, but I will never become a bankrupt. ఇది చాలా చాలా ముఖ్య విషయం. నేను జీవితంలో ఎప్పుడు కూడా అప్పుల పాలు కాను అనేది పాషమన్న చాలా గట్టిగా చెప్తున్నారు. అది ఆయన లక్ష్యం మాత్రమే కదా, ఆయన జీవన విధానం వల్ల అది అట్లా ఆయన మెయింటైన్ చేసుకుంటూ రాగలిగారు, చేస్తారు. స్నోఫాల్ మోడల్ అన్నాను కదా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బబుల్, నా ఎర్లీ పార్ట్ లైఫ్లో ఇక్కడ డెట్ కానీ, ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే బ్యాంక్ డిపాజిట్స్ ఇట్లా, ఇది వెన్ దిస్ బికమ్స్ లార్జర్, దిస్ విల్ బికమ్ లార్జర్. హియర్ I would have created high risk bubble. Here I have created 2 high risk bubble, cutting some portion from my core investment corpus. Okay, if this becomes zero, I will never become nan rodu na padanu. This becomes, but fortunately over a period of time, if this bubble has become like this, these bubbles have become like this. You got my point? When you are carefully in investing high risk, high growth things, it may be a mutual fund, it may be a equity, or it may be a real estate, each one, but my respect for these bubbles remains same. Because this is my roti. This is my profession. పాలమ్మి బతుకుతున్నాడో, లేకపోతే ఇంకా వేరే ఏ పని చేసి బతుకుతున్నాడో, అది ఇప్పటికి కూడా ₹1 వచ్చి రావచ్చు వాళ్ళకి, కానీ దాని మీద గౌరవం ఉంటుంది. చెప్పులు కుట్టేవాడికైనా గౌరవం ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ విల్ మేక్ దీస్ బబుల్స్ వెన్ దే గ్రో.
I will come to that later when this bubble should take over this. That is the beauty of investment. నాకు అర్థమైంది, మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది, నేను చెప్తా ఫర్ ప్రేక్షకుల బెనిఫిట్ కోసం కూడా. ఉదాహరణకి మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే 5 లక్షల రూపాయలు కిసాన్ వికాస్ పత్రలో పెడితే 7 ఏళ్లకు 10 లక్షలు అవుతాయి. సో మీ 5 లక్షలుని ఆ 10 లక్షల్లోంచి 7 లక్షలు అట్లాగే ఉంచి మిగతా 3 లక్షలు మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టొచ్చు, రియల్ ఎస్టేట్లో పెట్టొచ్చు, స్టాక్స్లో పెట్టొచ్చు, దేంట్లోనే పెట్టొచ్చు. కానీ ఆల్రెడీ మీరు ఆ 5ని 7 చేస్తున్నాను. ఆ 7 మళ్ళీ 14 అప్పుడు నేను 10 ఇన్వెస్ట్ చేసి 4 హై రిస్క్ దానిలోకి తీసుకొస్తాను. ఎందుకంటే హై రిస్క్ దానిలోకి తీసుకురాకపోతే ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ 7% ఇస్తుంది, ఒక ఇన్వెస్ట్మెంట్ 9 ఇస్తుంది, ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ 30 ఇవ్వాలి, ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ 100 ఇవ్వాలి. యూ హ్యావ్ టు యావరేజ్ ఇట్ అవుట్ ఆల్వేస్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. లేకపోతే మీరు వెల్దీ కారు. అవును. See, all this discussion is why. మీ శాలరీ ఎలా పెంచుకోవాలి, మీ శాలరీ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ఎలా మీరు లార్జ్ కార్పస్ కింద క్రియేట్ చేయాలనేది ఇప్పుడు మన డిస్కషన్. ఓకే. సో అట్లా నేను చేసింది ఏంటంటే ఈ విధంగా దీని నుంచి తీసుకొని వచ్చి చిన్న హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ నాకు 1985లో ఇది ఒక 5 లక్షలు ఉంటే 1990లో ఇది ఒక 10 లక్షలు ఉంటుంది. సో దిస్ విల్ కంటిన్యూస్లీ దిస్ హాస్ గ్రోన్. దిస్ ఈజ్ మై మెంటల్ పీస్, దిస్ ఈజ్ మై స్లీప్. వేర్ here 1 lakh or 2 lakhs investment చేసింది. By the time I came here, if this is 2 crores, this high risk bubbles are 10 crores. You got my point? Yes. If this becomes zero also, I am not worried because this is there. Correct. This should never become zero. That should never become zero. మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక యాటిట్యూడ్ అనేది ఒకటి. కరెక్ట్. ఓకే, నేను చేయడానికి లేదు, నాకు తక్కువ సంపాదన ఉంది, నా శాలరీ తక్కువ, లేకుంటే నేనేం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ చేసి ఏం చేస్తాను, ఇవాళ ఎంజాయ్ ఇవన్నీ యాటిట్యూడినల్ థింగ్స్. రైట్. కాబట్టి ప్రతి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సేవింగ్ చేయొచ్చు కాదు, చెయ్యాలి కూడా. సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసిన దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వెల్దీగా కావాలి అనేది ఒక పాయింట్ డిస్కస్ చేసాం. చిన్న శాలరీ కానీ పెద్ద శాలరీ కానీ, చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ, నెల వచ్చే డబ్బుతో అంటే దాని ద్వారా ఎవరు వెల్దీగా కాలేరు. దాన్ని ఎలా ఉపయోగించుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్కి డైవర్ట్ చేసుకుంటూ మీది పాల వ్యాపారమైనా, రొట్టెల వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఐటీ ఉద్యోగమైనా, మరో ఉద్యోగమైనా, దాని నుంచి ఏవైతే సంపాదన వస్తుందో నెలకు ఖర్చులు పోను, దానిని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారానే వెల్దీగా అవుతారు. కానీ కేవలం దాన్ని అలాగే పెట్టుకోవడం ద్వారా కానీ, దాన్ని పెంచుకుంటూ పోవడం ద్వారా కానీ ఎవరు వెల్దీ కాలేదు. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ అనేది మీ మీద ఆధారపడింది. వీటి రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది. ఎక్స్పెన్సెస్ అనేవి నవనీత్ గుర్తుపెట్టుకో, దే ఆర్ నోషనల్. అంటే ఎంత మనం ఖర్చు పెడితే హ్యాపీగా ఉంటాము, ఎంత ఖర్చు పెడితే మనం మీ ఫ్రెండ్స్ దగ్గర గౌరవంగా ఉంటాననే దానికి ఒక కొలబద్ద లేదు. అది నీ యొక్క క్వాలిటీ ఆఫ్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సుధామూర్తి గారు, ఆమె గత 15-20 సంవత్సరాల నుంచి ఒక్క చీర కూడా కొనలేదు. ఆమె పబ్లిక్గా చెప్తుంది. ఆమె చీరలు కొనడం ఆపేసి 20 సంవత్సరాలు అయింది. ఆమె రాజ్యసభ మెంబరు. ఆమె ఎలా మామూలు కాటన్ శారీ కట్టుకుంటుంది. ఆమె గౌరవం ఎక్కడైనా తగ్గిందా? తగ్గలేదు. ఓకే, అలాగే స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా మనకు ఎన్నో బ్రాండ్స్ ఉంటాయి. బట్టల్లో కూడా దాదాపు 3 అంతలు 4 అంతల ఖరీదైనవి కూడా ఉంటాయి. కానీ నిన్ను ఎవరైనా మీ ఫ్రెండ్స్ని రెస్పెక్ట్ చేయాలా, మీ కొలీగ్స్ రెస్పెక్ట్ చేయాలంటే నీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంతేగాని న్యూ బ్రాండెడ్ వస్తువులు కొనడం ఇంపార్టెంట్ కాదు. అది గుర్తుపెట్టుకో. ఓకే, నువ్వు లీవైజ్ వేయడం ద్వారా నువ్వు గొప్పవాడివి కాదు, లేకపోతే వేరే ఎసిక్స్ షూ వేయడం ద్వారా గొప్పవాడివి కాదు. నవనీత్ బ్రాండ్ ఏంది, నవనీత్ బ్రాండ్ క్యారెక్టరా, నవనీత్ వాల్యూస్ ఏంటి, నవనీత్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ఏంటి, దాని ద్వారానే నువ్వు. అందుకనే ఎక్స్పెన్సెస్ అనేవి వాటికి ఒక లిమిట్ ఉండదు. ఇంత చేస్తేనే నేను గుర్తింపు పొందుతాను, నన్ను గౌరవిస్తారో, మా ఫ్రెండ్స్ అందరి దగ్గర నేను గొప్పవాడిని అవుతాను అనే కాన్సెప్ట్లో వెళ్ళడం చాలా తప్పు. ఓకే,
ఎందుకు అంటే ఈ ఎక్స్పెన్సెస్ అనేవి నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఫోన్ కొంటాం, మనం ఏమనుకుంటున్నాం అంటే నేను ఫోన్ కొంటున్నాను అనుకుంటాం, అంటే ఐఫోన్ కొనాలా, శాంసంగ్ కొనాలా, అట్లా. నేను ఇల్లు కొంటున్నాను అంటాం, నేను కారు కొంటున్నాను అంటాం. కానీ మనం ఇల్లు కొనట్లేదు, కంఫర్ట్ కొంటున్నాం. కారు కొనట్లేదు, ట్రావెల్ కొంటున్నాం. మొబైల్ కొనట్లేదు, కమ్యూనికేషన్ కొంటున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్ నీకు. అప్పుడు నీకు ఆ కమ్యూనికేషన్ కొరకు నీకు ఏ ఫోన్ నీకు సరిపోతుంది, అది ఇంపార్టెంట్. నీ ఇల్లు, కొంతమంది నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఇల్లు కట్టుకుని దాంట్లో కంఫర్టే లేకుండా ఉన్నావు అనుకో, అట్లా. సో ఇదంతా కూడా మెంటల్ మేకప్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక విషయం చెప్పాలి నేను యాక్చువల్లీ ఇక్కడ. నవనీత్ గత 2 ఏళ్లుగా ఒక ఫోన్ వాడుతున్నాడు. 4 years అంట, 4 years నుంచి ఫోన్ వాడుతున్నాడు. శాంసంగ్ కదా, శాంసంగ్ అప్పుడు 9,000కో 10,000కో కొనిచ్చిన. ఓకే, ఈ రోజు కూడా అదే వాడుతున్నాడు. జాబ్ వచ్చింది, 4 నెలలు అవుతుంది. నాకే బోర్ కొడుతుంది ఆ ఫోన్ చూసి. నాన్న అది స్లోగా ఉంది ఫోను, కొనుక్కో అంటే. ఇప్పుడైతే వాడి డబ్బులు ఉన్నాయి, నేను ఇదివరకు నేనే కొనిస్తాను, జాబ్ రాకముందు నుంచి చెప్తున్నా. వారెన్ బఫే గారి దగ్గర కొనలేదు, ఇప్పుడు కూడా కొనడం లేదు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన పాయింట్ అదే. You are not buying a phone, iPhone. You are buying a communication. You are not buying a home. You are not buying a car. You are travel. You are buying convenience. Yes. If you have a bus in your place, you have a metro in your place. Yes. You don't need a car. You don't have to take out a car if you are more comfortable with going by auto in traffic. ఆ యాటిట్యూడ్ ఉండాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నవనీత్. ఈ ఎక్స్పెన్సెస్ అనేవి ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి అనేది. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకుందాం. ఓకే, మీరేం చేస్తారంటే ఒక 10 రూపాయలు పెట్టి మీరు ఒక సిగరెట్ కొన్నారనుకుందాం. ఓకే, మీ దగ్గర ఎంత ఉంటుంది? 10 రూపాయలు బట్టి చేగోడీలు కొనుక్కుంటాడు. సిగరెట్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. చేగోడీలు సో 90 రూపాయలు ఉంటుంది. ఓకే, నేను ఎందుకు ఆ సిగరెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే కొన్ని ఎక్స్పెండిచర్స్ అనేవి కంపల్సరీగా ఉండొచ్చేమో అట్లా. అయితే అదే మీరు ఒక 10 రూపాయలు మీ జేబులోకి వచ్చేటట్లుగా చేసుకున్నారు అనుకో, ఏదో పద్ధతిలో అడిషనల్ ఎర్నింగ్ ఎట్లాగా. చాలా మంది ఏమనుకుంటారంటే డిఫరెన్స్ బిట్వీన్ -10 అండ్ +10 = 10 అనుకుంటారు, కానీ అది 20. మీకు అర్థమైందా? ద ఇంపాక్ట్ ఆఫ్ యాక్చువల్లీ దుబారాగా ఎక్స్పెండిచర్ చేయడానికి, లేదా కొంత అడిషనల్గా మనకి ఏదైనా వచ్చేటట్లుగా చిన్న చిన్న సాయంత్రం ట్యూషన్లు చెప్పో, లేకుంటే ఇంట్లో పచ్చళ్ళు పెట్టండి, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. అంటే మీకు అడ్జసెంట్ బిజినెస్ల ద్వారా, లేకుంటే అడిషనల్ ఇన్కమ్ వచ్చేటట్లుగా చేసుకోవడం ద్వారా 10 రూపాయలు బయటికి పోవడానికి, 10 రూపాయలు లోపలికి రావడానికి తేడా 20 రూపాయలు ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ మేక్స్ వన్ పర్సన్, యూనో, ఇట్ లీవ్స్ లాట్ ఆఫ్ మనీ, సర్ప్లస్ మనీ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇది మనం డిస్కస్ చేసిన ఫస్ట్ పాయింట్. ఓకే, మన ఇన్వెస్ట్మెంట్ గురించి. నౌ విల్ గో టు a second very important aspect of investment. Actually Navneet is more relevant. Okay, investment anedi one should start very very early in their life. Enta early ante the minute one starts earning, he should start saving and he should start investment. Dani impact anedi astronomical ga untadi life lo. Okay, early part lo వచ్చే ప్రతి పైసా కూడా, ప్రతి రూపాయి కూడా అది సీడ్ లాగా, విత్తనం లాగా ట్రీట్ చేయాలి. ఓకే, దాన్ని మనం తినకూడదు. విత్తనం అనేది మళ్ళీ పంట వేసి మళ్ళా ఎక్కువగా క్రాప్ తీయడానికే వాడుకోవాలి తప్ప సీడ్ మెటీరియల్, అందుకని ఆయన సీడ్ మనీ అంటారు. ఆ సీడ్ మనీ ఎర్లీ పార్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు లేటర్ పార్ట్లో దాని కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది విపరీతంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒక వర్డ్ వినింటారు, CAGR. ఓకే, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. CAGR అనేది ఎంత మ్యాజికల్ అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ హ్యాస్ సెడ్ దట్ CAGR ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. ది CAGR మీరు చూడండి, దిస్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది రిటర్న్స్లో
దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నవనీత్ 25 years ఉన్నాడు అనుకున్నాం, ఓకే 25 కదా. సో ఈ స్టేజ్ మామూలుగా ఎట్లా అంటే ఈ మ్యూచువల్ ఫండ్లో 15-15-15 అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే 15 years 15,000 ఇన్వెస్ట్మెంట్ చేసి 15% రిటర్న్స్ వస్తే 15 yearsలో 1 crore అవుతుంది. ఎస్ఐపి 15,000 నెల నెలకు చేస్తూ 15% మనకు ఈక్విటీ మార్కెట్లో రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్ మంచి మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో కాంబినేషన్లో చేస్తే వస్తాయి. ఎందుకు అంటే స్టాక్ మార్కెట్ 1979వ సంవత్సరం ఉన్నప్పటి నుంచి బిఎస్సి సెన్సెక్స్ ఇప్పటి వరకు 15% రిటర్న్స్ ఇచ్చింది. మధ్యలో ఏ గవర్నమెంట్లు పడిపోయినా ఎంత కరువు కాటకాలు వచ్చినా మన స్టాక్ మార్కెట్ అనేది హిస్టారికల్లీ ఇట్ హాస్ బీన్ గివింగ్ 15% రిటర్న్స్. ఏది టోటల్ గా. అందులో లార్జ్ క్యాప్స్ ఉంటాయి, మిడ్ క్యాప్స్ ఉంటాయి, స్మాల్ క్యాప్స్ ఉంటాయి. స్మాల్ క్యాప్స్ 30% కూడా ఇస్తాయి, మిడ్ క్యాప్లు 20% కూడా ఇస్తాయి, లార్జ్ క్యాప్లు 12-13% ఇస్తాయి. ఎందుకంటే పెద్ద కంపెనీలలో గ్రోత్ రేట్ తక్కువగా ఉంటుంది. స్మాల్ క్యాప్ అంటే ఒకసారి చెప్పండి. నేను చెప్తాను, తర్వాత నేను కవర్ చేస్తాను. ఓకే, ఎవ్రీ మంత్ 15,000 ఎస్ఐపి చేస్తే 15% రిటర్న్స్ మనకు ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చే అవకాశం ఉంది. 15 సంవత్సరాల్లో మీకు మీ ఇన్వెస్ట్మెంట్ 1 crore అవుతుంది. ఈ 1 crore అనేది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం మనము అంటే, ఒకప్పుడు మీరు పాత సినిమాలు చూస్తే లక్షాధికారి అంటే అది ఒక పెద్ద గొప్ప మనీడ్ ఫెలో. అబ్బా ఆయనకేంటి అబ్బా లక్షాధికారి అనేవాళ్ళు. ఓకే, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోయింది, అది మిలియనేర్ అయిపోయింది. అబ్బా ఆయన మిలియనేర్ అని. ఇవాళ ఏంది కరోడ్పతి. 1 CR అంటే అసలు యాక్చువల్గా వాల్యూవే లేదు ఇవాళ 1 CR అనేదానికి. ఓకే, సో ప్రతి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ లో ఇవాళ జనరల్ గా టార్గెట్ చేసేది ఏంటి అంటే, హౌ క్విక్లీ ఐ విల్ బికమ్ ఏ 1 crore పర్సన్. హౌ క్విక్లీ. ఓకే, హౌ క్విక్లీ అన్నదానికి నేను మీకు ఇది ఉంది కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు 25 yearsలో స్టార్ట్ చేసి నవనీత్, ఓకే, అట్ ద రేట్ ఆఫ్ సేమ్ 15,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే, ఓకే, 35 yearsలో ఎందుకు 35 years అంటున్నానంటే 35 + 25 = 60. 60ని రిటైర్మెంట్ ఏజ్ గా తీసుకుంటే అప్పటి వరకు ఎర్నింగ్ లో చేస్తావు. నువ్వు రిజైన్ చేసి మన బిజినెస్ చేస్తావో ఏం చేస్తావో, బట్ యూ విల్ బి ఎర్నింగ్. ఫ్రెష్ ఎర్నింగ్ అనేది ఉంటుంది. నువ్వు 15,000 25 సంవత్సరాల్లో స్టార్ట్ చేసి 35 నీ 60th years వరకు చేస్తే దిస్ విల్ బికమ్ 22 crores. ఓ మై గుడ్నెస్, 22 crores అవుతుంది. ఓకే, అదే నవనీత్ నేను పెళ్లి చేసుకుంటాను, హానీమూన్కి వెళ్తాను, ఇప్పుడు కాకపోతే నేను ఇంకా ఎప్పుడు దానికి ఏది పబ్కి వెళ్ళి తిరుగుతాను, లేకపోతే ఇప్పుడు కాకపోతే నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తాను మా ఫ్రెండ్స్ దగ్గర అని, లేకపోతే అమ్మా నా కొడుకు పుట్టేశాడు వాడికి స్కూల్లో జాయిన్ చేయాలని అప్పుడు మేల్కొని, ఇఫ్ హీ స్టార్ట్స్ హిస్ ఇన్వెస్ట్మెంట్ ఎట్ 35 years, సేమ్ 15, ఓకే, దిస్ విల్ బికమ్ 10 crores. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసిండు నవనీత్ ఈ 10 yearsలో అట్ ద రేట్ ఆఫ్ 15%? ఎంత అవుతుంది? 15,000 × 12 = 1.8 crores, 1.8 lakhs. That means in 10 years he has invested 18 lakhs. With 18 lakhs of more investment in the early part, he is getting 12 crores more by the time he gets 60. Because this 18 lakhs is sitting at the bottom of your journey. Its compounding effect, what Albert Einstein said, is the 8th wonder, CAGR. The CAGR effect రావాలంటే more number of years, the more amount you will accumulate. You get the point, Navneet? So ఇప్పుడు నేను నా అడ్వైజ్ ఏంటంటే యూత్కి, శ్రీశైల్, whenever I interact with the students or anybody, you have to reverse your concept. అంటే spend and enjoy in the early part, start investment in the later part. దీన్ని మీరు రివర్స్ చేయాలి. ఇన్వెస్ట్ ఇన్ ద ఎర్లీ పార్ట్, ఎంజాయ్ ఇన్ ద లేటర్ పార్ట్. ఎందుకు అంటే మీరు చచ్చిన ఇంపాసిబుల్, మీరు యూ కెనాట్ మేక్ దిస్ మనీ వెన్ యూ స్టార్ట్ లేట్. కరెక్ట్. బికాస్ you cannot live more than like after 60 you cannot work. After 70 who knows we are there or not there. So that when is time available for you for making this magic to work? When you start early. When you start late, each 5 years period
విల్ మేక్ సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ ఇన్ యువర్ ఎర్నింగ్. ఒకటి అడుగుతా, సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, 22 కోట్లు సంపాదించడం అదర్వైజ్ పాసిబుల్ కాదు, సో 25 ఏళ్లలో మొదలుపెట్టి రిటైర్మెంట్ టైం వరకు దట్స్ ఎ గ్రేట్ థింగ్. అయితే జీవితంలో ఇప్పుడు ఈ జనరేషన్ మిలేనియల్స్, జెన్జీలు, ఇప్పుడు నవనీత్ ఇస్ ఐ థింక్ ఈజ్ కస్ప్ బిట్వీన్ మిలేనియల్స్ అండ్ ఇది. అయితే ఎర్నింగ్లో ఎంత పర్సెంట్ ప్రతి నెల ఎక్స్పెన్సెస్, సరే ఎక్స్పెన్సెస్ ఎటు ఉంటాయి, కట్ చేసుకోలేని ఎక్స్పెన్సెస్, బేసిక్ జీవనం కోసం పనికొచ్చే ఎక్స్పెన్సెస్ కాకుండా ఎర్నింగ్లో ఎంత పర్సెంట్ ఈ ఏజ్లో సరదాలకి పెట్టుకోవచ్చు? జల్సాలు కాదు, బేసిక్ ఎంత పర్సెంట్? అది ఒక ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అంటూ ఏమీ లేదు పెట్టుకోవడానికి. నేను ఇందాక చెప్పాను చూడు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మరీ నేను కావాలని వాడుతున్నాను ఆ పదము, మరీ పిసినారిగా జీవించి అట్లా ఉండకూడదు. 60 ఏళ్ల తర్వాత 22 కోట్లు ఏం చేసుకోవాలి? అట్లా కూడా ఉండకూడదు. అదే, సో కాబట్టి అది ఎంత మనం ఎంజాయ్ చేయాలి, ఇలా చేయాలి. యూజువల్గా ఏంటంటే వాట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దే సే ఇస్ 30 to 40% వన్ హ్యాస్ టు ఇన్వెస్ట్. రైట్, కీప్ దట్ యాజ్ ఎ కాన్స్టెంట్. అగైన్ మనం ఫస్ట్ డిస్కస్ చేసాం కదా, సాలరీ మైనస్. సో ఎంత ఖర్చు చేయాలి అనేది నేను వదిలేస్తున్నాను, ఎందుకంటే దట్ డిపెండ్స్ ఆన్ యువర్ సర్కిల్, యువర్ స్టేటస్, యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మీరు గోల్గా పెట్టుకోండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే అన్న నేనేమడుగుతున్నంటే, ఇప్పుడు సపోజ్ 30 to 40% ఆఫ్ ఎర్నింగ్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలంటున్నా. అవును, ఓకే, స్టార్ట్ అన్ ఎర్లీ ఏజ్ అండ్ కంటిన్యూ. నేను ఎందుకు ఎక్స్పెన్సెస్ చెప్పలేదంటే శ్రీశైల్, ఫర్ ఎగ్జాంపుల్ నవనీత్ ఈజ్ విత్ యూ, అంటిల్ హీ ఈజ్ విత్ యూ ఆయన ప్రొవిజన్స్ కొనాల్సిన అవసరం లేదు. మోర్ మనీ ఈజ్ ఎట్ హిస్ డిస్పోజల్. రేపు పెళ్ళి అవుతుంది, అప్పుడు ఆయనకి ఇంటికి ఎక్కువ డబ్బులు అవసరం వస్తుంది. కాబట్టి ఎక్స్పెండిచర్ ఇది ఫిక్స్డ్ గా పెట్టుకుంటే రేపు తన ఎక్స్పెండిచర్ మీద కంట్రోల్ సాధించవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్, ఎంత హౌస్ పెట్టుకో. ఈ ఇన్వెస్ట్మెంట్ 30-40% అనేది కూడా దేని మీద అంటే నీవు గోల్స్ ఫిక్స్ చేసుకుంటావు. అంటే నేను కొందరు ఉంటారు, నేను కంపల్సరీగా నేను అక్కడ ఒక ఇల్లు తీసుకోవాల్సిందే, ఆ ఏరియాలోనే ఉండాలని చిన్నప్పుడే కలలు కంటారు. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, శరత్ ఉన్నాడు, నేను మెర్సిడెస్ బెంచ్ కొనడం అనేది నాకు ఒక ఆబ్జెక్టివ్ అని. ఓకే, అయితే ఇవి కొనేటప్పుడు ఐ విల్ కవర్ యూ లేటర్. ఇన్వెస్ట్మెంట్ అండ్ లయబిలిటీకి డిఫరెన్సెస్ అనేది ఈ ఏజ్లోనే రావాలి. ఎట్లా అంటే ఏది అప్రిషియేట్ అవుతుంది, ఏది డిప్రిషియేట్ అవుతుంది. ఏ లయబిలిటీ ఈజ్ ఏ డిప్రిషియేటింగ్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్లో కొన్నారనుకోండి, అది అప్రిషియేటింగ్ అసెట్. ఒక ప్లాట్ కొన్నారనుకోండి, అప్రిషియేటింగ్ అసెట్. మీరు మొబైల్ కొన్నారనుకోండి, డిప్రిషియేటింగ్ అసెట్. కార్ కొన్నారనుకోండి, డిప్రిషియేటింగ్ అసెట్. అట్లాగా మీరు బట్టలు కొన్నారనుకోండి, డిప్రిషియేటింగ్ అసెట్. ఈ అవగాహన ఉండాలంటున్నాను నేను, బట్టలు కొనొద్దు అని కాదు. అవునవును, డిప్రిషియేటింగ్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి శ్రీశైల్, నా లోపల ఒక నాకే తెలియదు అది గుడ్ ఆర్ బ్యాడ్, నా లోపల ఒక రకమైన ట్రిగర్స్ ఉన్నాయి. నేను ఒక కొత్త ఫ్రిడ్జ్ ఇంటికి తెచ్చిన రోజు 10 years తర్వాత ఆ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఆ పిక్చర్ నా మైండ్లో వస్తుంది. ఎందుకో తెలియదు, ఎందుకో తెలియదు. దట్ విల్ సమ్ డే దట్ విల్ గో ఫేడ్ అవుట్, దట్ విల్ బికమ్ ఓల్డ్. ఈ టీవీ ప్రేమగా తెచ్చి ఇక్కడ పెట్టుకున్న రోజే నాకు ఆ పిక్చర్స్ వస్తాయి. దీన్ని తీసి పడేసి కొత్త టీవీ కొన్న రోజు ఎట్లా మనంతా ఏం మాట్లాడుకుంటున్నామా అని వచ్చేస్తుంది. అంటే ఇట్ హ్యాస్ గాట్ ఎ లైఫ్, ఇట్ విల్ ఫేడ్ ఆఫ్. ఒక ప్రతిదీ కూడా అట్లాగే ఉండేదేమీ కాదు. కాబట్టి దాన్ని అవగాహన ఉండడం ద్వారా ఏంటంటే దాని మీద నీకు అటాచ్మెంట్ అనుకో, లేకపోతే డబుల్ డోర్ అయింది, సింగిల్ డోర్ అయింది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఆ కర్వ్డ్ టీవీ అయితే ఇలా టీవీ అయితే. అగైన్ నేను చూసేది ఏంటంటే నేను టీవీ కొనట్లేదు, నేను దృశ్యాలు కొంటున్నాను, ఎంటర్టైన్మెంట్ కొంటున్నాను అనే దాంట్లో వెళ్తున్నప్పుడు ఆ విధంగా ఎక్స్పెండిచర్ అనేది చాలా వేరియబుల్గా నువ్వు పెట్టుకోవచ్చు. నేను అనేది సింపుల్, దుబారా ఖర్చులు, జల్సాలు చేయొద్దు. ఫస్ట్ పాయింట్ చేయకూడదు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఒక 30-40% ఆఫ్ ఎర్నింగ్స్ ప్లాన్ చేసుకోవాలి. పూర్తి పిసినారి జీవితం గడపకుండా ఒక 5-6% అంటే మంచిగా ఖర్చు. అంటే ఇప్పుడు మనము మంచి చెప్పులు కొనుక్కోవాలి, మంచి బట్టలు వాటిలో నచ్చిన ఫుడ్, వాటిలో కూడా నీకు కావాల్సిన గౌరవప్రదమైన బట్టలు తీసుకోవచ్చు. అంటే నేను అందరూ లైక్ చేసేవి కొంచెం నువ్వు మైండ్లో
పీర్ ప్రెషర్ లో పడకుండా వెళ్తే నీకంటూ ఒక నిష్ క్రియేట్ చేసుకో. అరే నవనీత్ ఆల్వేస్ వేర్స్ పీటర్ ఇంగ్లాండ్, ఇట్స్ అ వాల్యూ ఫర్ మనీ. నవనీత్ డస్ నాట్ కేర్ ఆఫ్ రేమండ్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే వాటి ద్వారా నువ్వు గౌరవాన్ని సంపాదించుకోవద్దు. ఓకే, నీ వాల్యూస్ అంటే వాట్ యూ స్టాండ్ ఫర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ వాట్ యూ వేర్ ఆర్ వాట్ బ్రాండ్స్ యూ యూజ్. యూ యాజ్ అ బ్రాండ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ వాట్ బ్రాండ్స్ యూ యూజ్. దట్ ఈస్ ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే, సో మనం సెకండ్ పాయింట్ ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే ఎర్లీ పార్ట్లో ప్రతి పైసా ఒక విత్తనము లాంటిది. అది ఇంపార్టెంట్. కరెక్ట్. ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుతే మీకు అంత కాంపౌండింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనేది ఒకటి. జనరల్గా యూత్ అనుకోవడం ఏంటంటే మనం సేవింగ్ చేయడానికి ఇంకా టైం ఉంది లేరా అని అనుకోవద్దండి. ఎందుకంటే ఇట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద లేటర్ పార్ట్. ఇదంతా ఇప్పుడు మీరు లగ్జరీ మీరు చేయండి, మీరు పిల్లలతోనే మీరు టూర్ వెళ్ళండి, మీరు అమెరికన్ ట్రిప్ వెళ్ళండి, ఏమైనా చేయండి. ఇది మిమ్మల్ని నోరు కట్టుకొని ఉండడానికి ఎవరికో దాన్ని ఏమంటారు చూడు, ఇలా కాసి నక్కల పాలు చేసిన కాదు, మీ కొరకే అది. ఈ స్టేజ్కి వచ్చే వరకు మీరు సంపాదించలేరు, మీకు చేత కాదు, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. కాబట్టి రివర్స్ దట్ ట్రెండ్. ఎర్లీ పార్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేటర్ పార్ట్లో ఎంజాయ్ చేయండి ఆర్ రిలాక్స్ కండి. ఎప్పుడైతే మీరు సిఏజిఆర్ బేసిస్లో వెళ్తారో అప్పుడే నేను మీకు బిగినింగ్లో చెప్పాను చూడు, మేక్ యువర్ మనీ స్వెట్ ఫర్ యూ. వెన్ యు ఆర్ స్లీపింగ్ యువర్ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. అది ఇంపార్టెంట్. వెన్ యు ఆర్ స్లీపింగ్ యువర్ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. మీ మనీ మీకు వర్క్ చేయాలంటే మీరు దాని గుడ్లు పెట్టాలి కదా అక్కడ. అది పొదుగతట్టు చేయాలి కదా, చేయకపోతే కాదు. అది మీరు తర్వాత చేయలేరు. నేను చెప్పేది, మీరు 15 సంవత్సరాల కింద కొన్న అపార్ట్మెంటో ఫ్లాటో ప్లాటో ఇవాళ మీరు కొనగలుగుతారా? ఇవాళ రేట్స్ ఎలా ఉంటాయి? సో ఇఫ్ యూ హ్యాడ్ యూ ఎంటర్డ్ ఇన్ టు దట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్లీ, it would have been easy for you. Correct. So this second point is a long, ఎంత లాంగ్, ఎందుకంటే మన లైఫ్ స్పాన్ లిమిటెడ్ ఉంటుంది. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే దట్ మెనీ నంబర్ ఆఫ్ ఇయర్స్ని మీరు ఇన్వెస్ట్మెంట్లో లెట్ సిఏజిఆర్ వర్క్ ఫర్ యూ అండ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ ఇన్ ద ఎర్లీ పార్ట్ ఆన్ సరదాలు అట్లా అన్నెసెసరీ వాటి కింద మీరు ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఎవ్రీ పైసా ఆ వాల్యూ ఇన్కల్కేట్ చేసుకోండి, ఆ సేవింగ్ వాల్యూ, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. Rest of the things will automatically fall in place. Adi. So that is the second point. Okay. And ఈ ఇన్వెస్ట్మెంట్ ఇది రివర్స్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అజెండా by 45-50 years age. Okay. Better at 45 or 50. ఇట్లాంటి వాళ్ళకి చెప్తున్నాను. ఎనీ స్టేజ్ వన్ హ్యాస్ టు ఇన్వెస్ట్ అండ్ సేవ్ అనుకోండి. ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేదంటే నా లేట్ అయిపోయింది నాకు ఇంకా అవసరం లేదు అనేది క్వశ్చన్ కాదు. యూ కెన్ ఇన్వెస్ట్ అండ్ ఐ కెన్ ఇన్వెస్ట్. బట్ ఇన్వెస్ట్మెంట్ అజెండా అనేది 45 years కల్లా క్లోజ్ చేస్తే అప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా మీ హాబీల ప్రకారంగా మీ ఎప్పుడైతే మీకు ఇన్వెస్ట్మెంట్ మనీ వస్తుందో దాని ద్వారా మీరు చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు క్లోజ్. మీరు జాబ్ కంటిన్యూ చేయండి, కానీ ఇన్వెస్ట్మెంట్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్, కోర్ ఇన్వెస్ట్మెంట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ అండ్ క్లోజ్ ఇట్ బై 40 అండ్ లీవ్ ఇట్ ఫర్ ఇట్ టు వర్క్ ఫర్ యూ. అది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కింద తీసుకోవాలి. అనదర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ద యంగ్ పీపుల్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఈస్, after 15 years of service, if he is 4 months old, 15 years of service reach అయ్యే వరకు his yield on the investment should overtake his current earning. Okay, you got that concept right? I wanted to repeat that. ఉదాహరణకు ఇవాళ నీకు CTC 5 lakhs ఉంది. ఓకే, ఆఫ్టర్ 15 years your CTC will become at the rate, if you are A plus candidate you will earn at 15% increment, if you are A maybe 13, if you are B plus you will earn at 12, if you are B you will earn at something less 10%. Okay, that impact I will tell you later. Okay, in the first part I am only covering about money aspect. The second part I will cover on earning money. He as a person, how he can earn more money is very important because he is the one kada person. 15 years కి వచ్చే వరకు నీ salary, for example if it is 5 lakhs will become say 25 lakhs.
per month you are getting 25. By that time your investment should be neck to neck or even exceed your 25 lakhs per month. That is the challenge one should take. Right. It may be very stiff challenge. On one hand you have to increase your current earning. Yeah. On the other hand you should make your investment to give you 20, and it should appreciate. You are not drawing it. Yeah, అవును. Your corpus, suppose if it is by that time if it is 20 crores 2 crores, and if it gives us a 15% return, that will be more than your salary. Right. Okay, You got the point. get my point? Yes. So at 15 years 15 years of service, your wealth yield, okay, your profits on investment will exceed your salary. You will take it to 20 years. That is up to you. At the same time you remain as a plus or A candidate or B plus or B candidate. What is your increment rate? Okay, I made some small calculation on based on my career. I am just telling you, Yeah. which you may be surprised to see that. Okay, నీ సిటీసీ ఇప్పుడు 5 lakhs అయితే at the rate of 15%, if you are a class candidate, increments in 30 years, I'm only taking 55 years వరకు నువ్వు సర్వీస్లో ఉన్నా కూడా, it will become, your CTC will become 3 crores. At the rate of 15%, at the rate of 10%, your CTC will become 87 lakhs. ఎందుకు అంటే అగైన్ నీకు ఇంక్రిమెంట్ ఇచ్చేది 5 lakhs మీద ఇంక్రిమెంట్ 15% ఇస్తే దాని మీద అగైన్ నెక్స్ట్ ఇయర్ 15% ఇస్తారు. అవును. ఇఫ్ యూ రిమైన్ a candidate continuously for 3 years, you will get promotion. That means you will enter into a next orbit of earning. Right. Your CTC will become 12 lakhs, 13 lakhs. Yeah. దాని మీద నీకు 15%. సో అస్ట్రానామికల్ రిజల్ట్స్ వస్తాయి. కెరియర్, లాంగ్ కెరియర్ నువ్వు జాగ్రత్తగా కానీ మేనేజ్ చేసుకుంటే నీకు అస్ట్రానామికల్ రిటర్న్స్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ మై నెక్స్ట్ అడ్వైస్ టు యూ. ఓకే, స్టార్టింగ్ ఎర్లీ by 15 years or whatever, by 20 years, your investment should become substantially good enough so that the appreciation on that, because you are not withdrawing it or bringing it into your living style, appreciation on that will take over your salary. Parallelly you are earning one more salary or 2 more salaries by the time you retire, or 3 more salaries. And when you convert, like in the beginning I said, the snowfall model of fixed income and safe investments, the profits convert it into high risk, high gain investments, and grow these bubbles which will supersede your basic corpus. These are some of the tricks which will bring big change in our investment journey. Okay, so ఒక డౌట్ బిఫోర్ యూ గో టు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మీరు ఇది ఈ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, 15,000 for 15 years at the rate of 15% returns. 15,000 per month సిప్ అన్నారు కదా మీరు, సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మేము మీకు ఇదివరకే మొదట్లో చెప్పినట్టుగా మేము వీ జస్ట్ స్టార్టెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడము ఒక 3-4 నెలలుగా 6 నెలలుగా చేస్తున్నాము. మేము ఆ యాప్ ఇన్వెస్ట్ యాప్ రకరకాలు చేసుకుని మాకు తోసినాయి, ఎంత పర్ఫార్మెన్స్ ఎట్లున్నాయి, ఎంత ఈల్డ్ వస్తుంది, 3 yearsకి ఎంత, 5 yearsకి ఎంత చూసుకుంటూ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఓన్లీ లంప్సమ్ చేసినాం, సిప్ చేయాల. ఓకే, ఓన్లీ లంప్సమ్. నాకు 2 డౌట్లు ఉన్నాయి. లంప్సమ్ ఎప్పుడు చేయాలి, సిప్ ఎప్పుడు చేయాలి అని ఒక డౌట్. ఓకే, రెండో డౌట్, లంప్సమ్ చేస్తే మంచి ఈల్డ్స్ వస్తున్నాయి, ఒక 28% ఏదో అని అంటే మినిమం ఎంత, ఒక 3 years పెట్టుకోవాలన్నా, 5 years పెట్టుకోవాలన్నా? ఓకే, ఎట్లా? Anyway, I would have covered it later, but since the topic has come, I want to delve into that now. Remember few things. Lump sum అనేది జనరల్ గా మార్కెట్ ని టైమింగ్ చేసే ఒక ప్రక్రియ. అంటే మార్కెట్ ఇవాళ అట్రాక్టివ్ గా ఉంది, మార్కెట్ ఇవాళ 5% తగ్గింది, ఎందుకంటే బయింగ్ చీప్ అండ్ సెల్లింగ్ high is the mantra of making money. Okay, you buy at a lower rate and sell at a higher price. That is the difference is your profit. కాబట్టి లంప్ సమ్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే మార్కెట్ క్రాష్ అయ్యి ఇట్ ఈస్ సో మౌత్ వాటరింగ్ దట్ దిస్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అన్నప్పుడు లంప్ సమ్ చేస్తాం. No one so far, even the biggest financial planners or
ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మార్కెట్లో 30-40 సంవత్సరాల నుంచి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూర్చొని ఉన్న వాళ్ళు కూడా మార్కెట్ ఎందుకు పడుతుంది, ఎప్పుడు పడుతుంది, పడడం ఎప్పుడు ఆగుతుంది అని చెప్పలేరు. ఉదాహరణకి ఇప్పుడు మార్కెట్ 7-8% పడింది గత 4-5 రోజుల్లో, ఆల్మోస్ట్ కరెక్షన్ మోడ్లోకి వచ్చింది. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ లంసమ్ అమౌంట్. ఓకే, దీంట్లో కొన్ని సూత్రాలు ఏంటి అంటే, యూ ఆల్వేస్ గో ఫర్ ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. యూ keep the systematic investment plan irrespective of market cycles, whether it is increasing or it is decreasing. Don't stop it. Right. When the opportunity comes, you add lump sum amount into the same funds where you are having systematic investment plan. Okay. You get my point? Okay. So you have say 5 funds invested in systematic investment plan. మీకు మంచి అవకాశం వచ్చింది, మీరు 35 రూపాయలు యూనిట్స్ కొంటూ వస్తున్నారు ఎస్ఐపిలో, 36 రూపాయలు కొన్ని కొన్నారు, 37లో కొన్నారు. ఏదో ఒక కారణం ద్వారా 30కి వచ్చింది అనుకో, మీ దగ్గర ఎంత మనీ ఉంటే అంత మనీ దాంట్లో వేయండి. ఓకే, నేనేం చేశాను అంటే, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs డెట్లో పెట్టి, డెట్ విల్ గివ్ మీ 7-8% ఆఫ్ రిటర్న్స్. ఈక్విటీ పోర్ట్ఫోలియో సపరేట్గా ఉంటుంది. ఈక్విటీ పోర్ట్ఫోలియోలో ఎస్ఐపిలు నడుస్తూ ఉంటాయి. When the opportunity comes, I will sell or I will switch the debt fund into equity fund. Okay. This is again part of my snowfall planning model which I have created, because debt is a fixed income or say safe investment that will be there. Okay. అండ్ ఆపర్చునిటీ వచ్చింది, నాకు ఒక 10 లక్షలు నాకు ఎక్కడి నుంచి వస్తాయి, 10 లక్షలు నేను డెట్ ఫండ్ తీసేస్తాను, ఈక్విటీ ఫండ్లో వేసేస్తాను. ఐ బై ద యూనిట్స్ చీపర్ విత్ దట్. Okay, so the combination of SIP and lump sum, lump sum మీరు ఎప్పుడు చేస్తారో దాని ట్రిగ్గర్స్ ఏంటి అనేది it depends on the market conditions and your own personal view. Some people say 5% is not good enough for lump sum. I mean, from the all-time high of the index, you have to see the index. Index all-time high, for example 86,000కి వెళ్ళింది ఇండెక్స్, సెన్సెక్స్ ఇవాళ 79లో ఉంది. ఎంత డిఫరెన్స్ వచ్చింది? 10%, 9% వచ్చింది. అట్ 10% జనరల్ నామిన్క్లేచర్ ఏంటంటే, మార్కెట్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ కరెక్షన్ మోడ్. ఓకే, అప్పుడు మీరు లంసమ్ వేయాలి, కొంత వేయాలి. లంసమ్ ఎప్పటికీ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ దగ్గర 50,000 సర్ప్లస్ ఉంది, 50,000ని ఒకే రోజు వేయకండి. ఇవాళ 10,000 వేయండి, రేపు. మార్కెట్లో ఎలా అంటే, మీరు ఆల్వేస్ రిమెంబర్, నో రిగ్రెట్స్ that we are not able to spot the bottom, not able to spot the peak. No one will actually spot that. Just see this. For example, market is increasing. Okay. మీ ఎస్ఐపి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మార్కెట్ స్టార్టెడ్ ఫాలింగ్. మీ ఎస్ఐపి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక లంసమ్ చేయండి. మీరు లంసమ్ చేసిన తర్వాత కూడా మార్కెట్ కిందికి పడవచ్చు. నో రిగ్రెట్, మీరు దీనికన్నా కూడా తక్కువ రేట్లో ఇక్కడ కొన్నారు, ఎందుకంటే మీకు తెలియదు. వెన్ మార్కెట్ అగైన్ స్టార్ట్స్, ఇట్ విల్ టేక్ ఏ హయ్యర్ పీక్, it will take a lower bottom. This is how the market grows. You get my point? Yes. It will make a higher peak, it will make its bottom. అంటే పడిపోవడం తక్కువ ఉంటుంది, పెరిగినప్పుడు ఎక్కువ. ఎందుకు అంటే, this is 10%, this is also 10%, this is also 10%. మార్కెట్ కరెక్షన్స్ కి 10% 15% గుడ్ ఎనఫ్. ఎందుకంటే ఆ రేట్లో అమ్ముకునే వాళ్ళంతా అమ్ముకున్న తర్వాత ఫ్రెష్ బయర్స్ వస్తారు, స్టెబిలైజ్ అవుతుంది. రైట్. ప్రాఫిట్ బుకింగ్ చేసే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, నాకు 10% వచ్చిందని అమ్ముకుంటారు. వాళ్ళకి ఆ భయం వచ్చేసి టక్ 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 అమ్మేసుకుంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఇఫ్ యూ సీ ఇన్ ద పాస్ట్ 25 years or 30 years లో ఈ జర్నీ ఏదైతే 15% రిటర్న్స్ వస్తున్నాయో, మీరు ఇక్కడ ప్యానిక్ అయ్యి అమ్ముకున్నారనుకో, మీకేమీ రాదు. ఓకే, మీరు కొనేటప్పుడు కూడా అయ్యో నేను అనవసరంగా ఇక్కడ కొన్నాను, ఇంకా పెరిగిందే, నేను అమ్మేటప్పుడు కూడా అరే ఇక్కడ అమ్మేశానే, ఇక్కడ ఎందుకు అమ్మలేదు. మీరు దేవుడు కాదు, మీరు అసలు చేయలేరు. కాబట్టి వెన్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్, థింక్ అబౌట్ లంసమ్. రైట్. ఎస్ఐపి గురించి అయితే మీరు మార్కెట్ కండిషన్ గురించి కూడా ఆలోచించొద్దు. మీరు ఎంతసేపు కూడా there is a principle in the market. Don't look to time the market, because no one can time the market. You look only time in the market.
how long you are remaining in the market. Don't try to time the market. Okay, you have to see how much time you are in the market. బికాస్ ఇన్ ద లాంగ్ రన్ ఏమవుతుందంటే అన్ని ఐరన్ అవుట్ అయిపోతాయి. ఇండెక్స్ ఏమవుతుందంటే కిందికి వస్తుంది, పైకి పోతుంది, కిందికి వస్తుంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years, రిలయన్స్ వాట్ ఇట్ వాస్, రిలయన్స్ డెఫినెట్లీ విల్ బి సమ్వేర్ ఎల్స్. ఐటీసీ వాట్ ఇట్ వాస్, ఆఫ్టర్ 10 years డెఫినెట్లీ ఇట్ విల్ బి సమ్వేర్ ఎల్స్. సో వెల్త్ క్రియేషన్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఈజ్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నవ్ ఇట్ సెల్ఫ్ ఐ విల్ కవర్ దిస్. ఈక్విటీ అనేది ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే, ఓకే, ఇప్పుడు నవనీత్ సో అండ్ సో కంపెనీలో పనిచేస్తున్నాడు, నేను ఒక కంపెనీలో పనిచేశాను, ఓకే, ఇంకా చాలామంది ఐటీసీలో పనిచేస్తున్నారు. వాళ్ళందరి లైఫ్లో డే అండ్ నైట్ వాళ్ళు మేనేజరియల్ ఎబిలిటీ, బెస్ట్ ఎంబీఏస్, ఐఐటీస్ వర్క్ చేసి what are they trying to do? They are trying to increase the profits of that company. Companies are under tremendous pressure to give return on investment. ఎందుకంటే వాళ్ళ షేర్ ప్రైస్ ఇప్పుడు అంబానీస్ కానివ్వండి, లేకపోతే మహీంద్రాస్ కానివ్వండి, లేకపోతే బిర్లాస్ కానివ్వండి, ఐటీసీ గ్రూప్ కానివ్వండి, ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా వాళ్ళు ఎంత ప్రెషర్లో ఉంటారంటే దే హ్యావ్ టు ప్రొడ్యూస్ రిజల్ట్. ఈవెన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానివ్వండి, మిగతా గవర్నమెంట్ పిఎస్యూస్ కానివ్వండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ అండర్ ప్రెషర్, ఐసిఐసిఐ ఈజ్ అండర్ ప్రెషర్. ఓకే, వాళ్ళందరూ కూడా గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ టు ప్రొడ్యూస్ ద రిజల్ట్. బై జస్ట్ బయింగ్ 1 share ఆఫ్ దట్ కంపెనీ యూ విల్ బికమ్ ఏ షేర్ హోల్డర్. The fruits of all those people who are working, the managers and target setting, so you are reaping those you benefits. Are reaping that benefit. Somebody else is working for you. Yes. And నీ దగ్గర ఒక్క షేర్ ఉన్నవని నిన్నే నెగ్లెక్ట్ చేయరు. You have a right as a shareholder. ₹1 డివిడెంట్ వస్తే నీకు దాంట్లో నీ డివిడెంట్ నీకు వస్తుంది, ₹10 డివిడెంట్ వస్తే నీకు వస్తుంది, రైట్ షేర్స్ వస్తే నీకు వస్తాయి, బోనస్ షేర్ వస్తే నీకు వస్తుంది. ఫర్ ఆల్ ద ప్రాక్టికల్ పర్పసెస్ you are equivalent to Ambani if you have 1 share of Reliance. This beauty is nowhere existing other than equity market. But for the youngsters, play the equity market through mutual fund, not into direct equity. Because when you buy a mutual fund, they have a portfolio of 10 companies, 15 companies, 30 companies, depending upon the type of mutual fund, which we will discuss later. They have all those. If you, I'll show you a mutual fund where you have Pidilite, Nestle, ITC, Reliance, ICICI, HDFC Bank, L&T, what not. Okay, can you imagine these companies will go bankrupt any day, or they will stop growing? మీకు ఎన్ని ఫోన్స్ కాల్స్ వస్తాయి, మీకు ఎంత బాధరేషన్ వస్తుంది, సార్ ఇన్సూరెన్స్ చేయండి. ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్, ఎవ్రీబడి విల్ వర్క్ ఫర్ యూ. దట్ ఈస్ ద బ్యూటీ వెన్ you remain for a long time in the equity market through a mutual fund, because we are not we are not equipped to deal directly into the equity. మనకు అంత నాలెడ్జ్ లేదు. ఆ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఈక్విటీ అంటే ఏంటి, సులువైన భాషలో చెప్పండి. షేర్ అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు షేర్ క్యాపిటల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, శ్రీశైల్ అండ్ కంపెనీ అని మీరు ఒక ₹10,000 పెట్టి మీరు ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తారు. వ్యాపారం పెద్దగా కావాలి అంటే మీకు అది ఆ 10,000 మీ ఈక్విటీ. మీరు యు ఆర్ ఒక స్టార్టప్ మ్యాన్. ఓకే, ఆ ఈక్విటీ సరిపోదు, ఇంకా 20,000 కావాలి, 30,000 కావాలన్నప్పుడు కొంతమందిని ఇన్వెస్టర్స్ని మీరు జాయిన్ చేసుకుంటారు. అరే నువ్వు ఒక 10,000 పెట్టరా, నువ్వు ఒక 10,000 పెట్టరా అని పెట్టుకుంటారు. అది ఒక ప్రైవేట్ కంపెనీ కిందకి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ లిస్టెడ్ కంపెనీ. ఇంకొంచెం పోయే వరకు ఏమవుతుందంటే, ఇప్పుడు స్విగ్గీ ఉంది, స్విగ్గీ ఇప్పుడు పబ్లిక్కి రాబోతుంది, జొమాటో ఆల్రెడీ పబ్లిక్ వచ్చింది. స్విగ్గీ స్టార్ట్ చేసిన తర్వాత క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బర్న్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే దే హ్యావ్ టు సెటప్ ద కంపెనీ కదా. అప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ అని 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళకు మనీ ఇస్తారు. మనీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక బ్రేక్ ఈవెన్ వచ్చి ఆ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళడానికి అనువుగా, అంటే ఇఫ్ దే కెన్ సబ్మిట్ ద ప్రాస్పెక్టస్ అండ్ గవర్నమెంట్ విల్ గివ్ ద అప్రూవల్ టు రేజ్ ద క్యాపిటల్. దిస్ ఈస్ కాల్డ్ రేజింగ్ ద క్యాపిటల్ అఫీషియల్లీ. అప్పుడు మనం మిగతా వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఈ ఎవరైతే బేస్ క్యాపిటల్ పెట్టిన వాళ్ళు ఉన్నారో, మీలాంటి వాళ్ళు సీడ్ క్యాపిటల్ పెట్టిన వాళ్ళు, ఏంజల్ క్యాపిటలిస్టులు అందరికీ కంపెనీ షేర్స్ అలాట్ చేస్తుంది.
అది 10 రూపాయల షేర్ 30 రూపాయలకు లిస్ట్ కావచ్చు, 40 రూపాయలకు లిస్ట్ కావచ్చు. కంపెనీ ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే 10 రూపాయల షేర్ని ప్రీమియంతో 15 రూపాయలకు సబ్స్క్రైబ్ చేయిస్తారు. అప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన యాంజల్ ఇన్వెస్టర్స్ కూడా లాక్ ఇన్ పీరియడ్ తర్వాత ఎగ్జిట్ కావచ్చు 15 రోజులు. అట్లాగే ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దే మేక్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ మనీ. మన ఇండియాలో స్టార్ట్అప్ కల్చర్ అనేది ఇప్పుడు చాలా పీక్గా ఉంది. కొత్త కంపెనీలు క్రియేట్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు స్విగ్గీలు, జొమాటోలు, బిగ్ బాస్కెట్లు, ఇవన్నీ స్టార్ట్అప్ కంపెనీలు, ఇవన్నీ చాలా ఉన్నాయి వాటిలో. అప్పుడు మీకేంది, పబ్లిక్ ఇష్యూ వెళ్ళిన తర్వాత మీ కంపెనీకి ఒక క్యాపిటల్ ఉంటుంది, ఇవన్నీ డబ్బు. దట్ డివైడెడ్ బై 10 రూపీస్, ఇఫ్ ఫేస్ వాల్యూ ఇస్ 10 రూపీస్, దట్ మెనీ నంబర్ ఆఫ్ షేర్స్ యువర్ కంపెనీ విల్ హ్యావ్. రైట్. దట్ ఈచ్ షేర్ వాల్యూ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. ఒక పబ్లిక్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఇమీడియట్ లిస్ట్ అవుతుంది. ఆ లిస్ట్ అయిన కంపెనీ దాని ప్రాఫిట్స్ ని బట్టి ఎవ్రీ ఇయర్, అదొక పెద్ద సైన్స్, దాని ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేరు, దాని డెట్ ఈక్విటీ రేషియో, దాని గ్రోత్ రేటు, దాని రిటర్న్ ఆన్ క్యాపిటల్, వీటన్నిటి కొన్ని రేషియోస్ ఉంటాయి. వాటన్నిటి ద్వారా షేర్ ప్రైస్ అనేది పెరుగుతూ పోతుంది. దాంట్లో ఎలా ఉంటుందంటే డిస్కౌంటింగ్స్, అంటే ఫ్యూచర్ కంపెనీ అంటే 5 సంవత్సరాల తర్వాత 10 రూపాయల ప్రాఫిట్ 30 రూపాయలు అవుతుంది అనుకో, 5 సంవత్సరాల తర్వాత నిన్నెవడు ఊరికి పెట్టాడు కదా, ఇవాళే కొంతమంది ఏం చేస్తారంటే దాంట్లో సగం ప్రీమియం ఇచ్చి ఇవాళే కొనేసుకుంటారు. దట్ ఈస్ వై ద ప్రైస్ విల్ గో అప్. యు గెట్ మై పాయింట్. ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి వాళ్ళు సైట్ విజిట్స్ చేస్తారు, కంపెనీ వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళు దాని గ్రోత్ రేట్స్ అన్ని చూసుకొని వాళ్ళ ఫండ్లో ఆ షేర్ పెడతారు ఈక్విటీ. సో యూ విల్ బికమ్ ఏ షేర్ ఓనర్ ఇండైరెక్ట్లీ ఆఫ్ ఆల్ దోస్ కంపెనీస్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్. సో ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అది మనం స్టాక్ మార్కెట్లో ఉన్నట్టే. ఓకే. యు ఆర్ ప్లేయింగ్ త్రూ మ్యూచువల్ ఫండ్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూ బయింగ్ స్టాక్స్, ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ ఈజ్ కాల్డ్ ఫండ్ మేనేజర్ హూ ఈజ్ పేడ్. Expert fund manager is buying stocks for you, depending on the mandate of the mutual fund. అంటే లార్జ్ క్యాప్ ఫండ్ లో పెట్టారనుకోండి, వాడు లార్జ్ క్యాపే కొనాలి. స్టాక్ మార్కెట్ లో ఎలా అంటే, నవనీత్, ఫస్ట్ 100 కంపెనీస్ ఆర్ లార్జ్ క్యాప్. అంటే లార్జ్ క్యాప్ అంటే ఏంది, నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే. రిలయన్స్ లో ఇన్ని షేర్లు ఉన్నాయి ఇంటూ రిలయన్స్ ప్రైస్ ఇవాళ 2500 ఉంది, దట్ ఈస్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ మార్కెట్ లో హీ నోస్ ఇట్, ఎస్టర్డే ఎన్విడియా హ్యాస్ టేకెన్ ఓవర్ యాపిల్ యాజ్ ద లార్జెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీ. బికాస్ ఎన్విడియా షేర్ హ్యాస్ షాట్ అప్ లైక్ మ్యాడ్. You got the market capitalization. Market capitalization is number of shares into market price. Okay. Large market capitalization ఉన్న 100 కంపెనీస్ ని లార్జ్ క్యాప్స్ అంటారు. రిలయన్స్, ఓకే, ఇవన్నీ దీంట్లో వస్తాయి. హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ, ఇవన్నీ దీంట్లో వస్తాయి. ఆ తర్వాత ఉండే 150 కంపెనీల్ని మిడ్ క్యాప్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి, బిఎస్సిఎస్, తర్వాత ఈ బెల్, బ్యూటిఫుల్ కంపెనీస్ అన్ని కూడా దీంట్లో చాలా ఉన్నాయి మిడ్ క్యాప్ లో. ఓకే. ఆ తర్వాత వచ్చే 250 కంపెనీల్ని స్మాల్ క్యాప్ అంటారు. ఓకే. ఇప్పుడే ఈ స్మాల్ క్యాప్ లో పాత కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి రూపా, బనియన్లు, వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఎంత పెద్దగా ఉంటుంది. సో రిటర్న్స్ స్మాల్ క్యాప్ లో ఎక్కువ వస్తాయి. రిటర్న్స్ లో స్మాల్ క్యాప్స్ లో ఎక్కువ వస్తాయి, ఎందుకంటే వాళ్ళలో గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. యావరేజ్ గా హిస్టారికల్ గా చూసుకుంటే ఇక్కడ ఒక 12 to 13% రిటర్న్స్ వస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10-15 years. ఇక్కడ మీకు 15 to 18% వస్తే, ఇక్కడ మీకు 20 to 25% వస్తాయి. అయితే ఎందుకు స్మాల్ క్యాప్ని చాలామంది భయపెడతారు అంటే, until and unless you want to stay in the market for more than 10 years or 15 years, don't get into the small caps. ఎందుకు అంటే స్మాల్ క్యాప్స్ వోలటైల్, అంటే కొంచెం మార్కెట్లో సందడి జరిగినా కూడా అవి పడతాయి. రైట్. ఓకే. మళ్ళీ పెరుగుతాయి. ఉదాహరణకు నవనీత్ ఒక 10 కోట్లు ఉన్నాయనుకోండి, 10 కోట్లను కంప్లీట్గా స్మాల్ క్యాప్లో పెట్టాడు అనుకోండి. సో అండ్ సో ఇయర్ ఆఫ్టర్ సే 30 years ఆయన కూతురు పెళ్ళి వస్తుంది. ఆ ఇయర్లో మార్కెట్ ఒక 20% డౌన్ అయింది అనుకో, ఆయన స్మాల్ క్యాప్ కూడా 20% డౌన్ అవుతుంది. అప్పుడు అమ్మలేడు, కాబట్టి ఆగాల్సి వస్తుంది. అందుకనే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత లార్జ్ క్యాప్లో పెట్టాలి, ఎంత స్మాల్ క్యాప్లో, ఎంత, నేను అన్నట్లుగా ఏంటంటే మీ రిటర్న్స్ని మీరు యావరేజ్ అవుట్ చేసుకోవాలి. రిస్క్ రివార్డ్ రేషియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. ఉదాహరణ చెప్తా చూడండి, మొత్తం భారతదేశంలో తీసుకుంటే బ్యాంక్ డిపాజిట్లలో ఉండే మనీ ఈజ్
సో మెనీ టైమ్స్ హయ్యర్ దాన్ ఇప్పుడు మనం పల్లెటూర్లలో ₹2 వడ్డీకి ₹3 వడ్డీకి ఇస్తుంటారు. ఆ మనీ ఉన్న సర్క్యులేషన్లో ఎంతైతే మనీ ఉందో దట్ మే బి ఏ మినిస్క్యూల్ అమౌంట్ కంపేర్ టు ద మనీ ఇన్ ద బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్. మరి ఎందుకు 24% వచ్చే మనీ వచ్చే వడ్డీలు తిప్పుకోవడం కన్నా అలాగే కొన్ని కంపెనీలు ఉంటాయి 15% ఇంట్రెస్ట్ ఇస్తాయి, బట్ ఆ కంపెనీ ఇస్తుందో లేదో నీకు తెలియదు, అది బ్యాడ్ అయిపోవచ్చు. ఓకే, దీన్నే రిస్క్ రివార్డ్ అంటాం. అంటే మరి బ్యాంకుల్లోనే ఎందుకు వేస్తున్నారు అందరూ? బికాస్ ఆఫ్ ద సేఫ్టీ. సో ఫస్ట్ కావాల్సింది సేఫ్టీ. సేఫ్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూ మీరు రిస్క్ తీసుకోగలిగితే, లైక్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్ మై లైఫ్, నెవర్ టు బికమ్ బ్యాంక్రప్ట్. ఇఫ్ ఐ బికమ్ స్టింకింగ్ రిచ్, దట్స్ ఓకే, ఆర్ ఇఫ్ ఐఎమ్ నాట్ బికమింగ్, ఇట్ ఇస్ ఓకే, బట్ డోంట్ గెట్ బ్యాంక్రప్ట్. మీరు 1 లక్ష పెట్టండి సార్, మీకు 2 లక్షలు ఇస్తాను. దాని ప్రాబబిలిటీ ఇఫ్ ఇట్ ఈస్ సే 20% ఆర్ 10% ఆర్ 100%, బట్ పోయే ఛాన్సెస్ 50% ఉన్నాయి, 20% ఉంటాయి, నేను పెట్టా. రైట్, బికాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అదే ద గ్రీడ్ వర్సెస్ ఫియర్ మేనేజ్మెంట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీకు గ్రీడ్ ఉందనుకో, అరే స్మాల్ క్యాప్లో వేసింటే బాగుండనే 20% వచ్చింది అని నువ్వు బాధపడకూడదు. ఇదే పోర్ట్ఫోలియో అలొకేషన్ అంటే. నువ్వు రైట్ పోర్ట్ఫోలియో అలొకేషన్ చేసినావు అంటే నీకు ఆ గ్రీడ్ ఫియర్ ఆస్పెక్ట్స్ ఉండవు. యూ నో దట్ యు ఆర్ ప్లేయింగ్ ద గేమ్ బై రూల్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ అసెట్ అలొకేషన్. ఈక్విటీ యొక్క బ్యూటీ అనేది మీరు చూసారు. ఓకే, ఐ స్పోక్ అబౌట్, మనం నెక్స్ట్ టైం డీటెయిల్గా మాట్లాడుకుందాము అసెట్ అలొకేషన్ గురించి. అసెట్ అలొకేషన్ అంటే ఏంటంటే మీ సంపదని ఏ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీ అసెట్స్ని ఎట్లా అలొకేట్ చేస్తారు. మన దేశంలో క్రియేట్ అవుతున్న సంపదలో మీరు భాగస్వాములు కావడానికి ఈక్విటీ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనది డెవలపింగ్ కంట్రీ, 3 మిలియన్ విషయాలన్నీ మీరు వింటున్నారు మాట్లాడడం మోడీ గారివి. సో వాటిలో మీరు భాగస్వాములు కావాలంటే ఈక్విటీ మార్కెట్ని మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ప్లే చేయండి. ఎందుకంటే ఈక్విటీలో చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ మనకు అవగాహనలోకి రావు, అది కొంచెం రిస్కీ గేమ్ అనేది అంటున్నా. అయితే ఎంత ఈక్విటీలో పెట్టాలి, ఎంత డెట్లో పెట్టాలి, ఓకే, ఇది అసెట్ అలొకేషన్ అంటారు. అసెట్ అలొకేషన్లో అసెట్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, డెట్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేవి ఒక అసెట్ క్లాసు. మీరు అన్నారు కిసాన్ వికాస్ పత్రాలు, బ్యాంక్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్, ఇవన్నీ ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్స్. ఓకే, ఈక్విటీ మార్కెట్లో అంటే మ్యూచువల్ ఫండ్లో ఎంత పెట్టాలి. గోల్డ్ అనేది అనదర్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇఫ్ యూ సీ లాస్ట్ 40-50 years ఆఫ్ గోల్డ్ హిస్టరీ, డెఫినెట్లీ ఇట్ హాస్ గివెన్ ఎ గుడ్ రిటర్న్. సో గోల్డ్లో ఎంత పెట్టాలి? గోల్డ్ అనేది ఒక జ్యువెలరీగానే కాకుండా ఒక అసెట్ క్లాస్గా మీరు ట్రీట్ చేసి గోల్డ్ బాండ్స్ ఉంటాయి, గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి. సో గోల్డ్ ఆర్ సిల్వర్లో ఎంత పెట్టాలి, ఓకే, అదొకటి. తర్వాత రియల్ ఎస్టేట్ ఒకటి. మీకు ఎప్పుడైతే ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అయిపోయిందో మీరు రియల్ ఎస్టేట్లో ప్లే చేయగలగాలి. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ ఎంత పవర్ఫుల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా అంత పవర్ఫుల్. అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇవ్వడానికి, మామూలు గ్రోత్ కాకుండా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇవ్వడానికి మీరు జాగ్రత్తగా స్టడీ చేసి మంచి పెడిగ్రీ ఉండే ఒక ఆస్తిని, ప్లాట్ అనుకోండి, అపార్ట్మెంట్ అనుకోండి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ అనేవి గ్యారంటీడ్గా ఉంటాయి. ల్యాండ్ కానీ, ఎందుకంటే రిమెంబర్ వన్ థింగ్, గాడ్ ఈజ్ నాట్ మేకింగ్ ఎనీ మోర్ ల్యాండ్, దట్ ఈస్ over closed. Yes. So the supply demand gap is always going to be there. Correct. కాకపోతే దీంట్లో మీరు చూసుకోగలగాలి, మేనేజ్ చేసుకోగలగాలి, మంచి రీసెర్చ్ చేయగలగాలి, ఇవన్నీ కూడా చేయగలిగితే అది కూడా ఒక మంచి అసెట్ క్లాస్. సో వీటన్నిటిలో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడదాం. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంది అంటే, నలుగురు కలిసి ఒక ఫండ్ మేనేజర్కి డబ్బులు ఇచ్చి, బాబు మీరు మా తరఫున ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేదే మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్స్ ని ఎవరు ఆపరేట్ చేస్తారు అంటే ఏఎంసీస్, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ మ్యూచువల్ ఫండ్ ఉంది, టాటా మ్యూచువల్ ఫండ్ ఉంది, బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ ఉంది, మోతిలాల్ ఓస్వాల్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, కోటక్ మహీంద్రా ఉంది. వీటిని మనం ఏఎంసీస్ అంటాం, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. వీటిలో ఏమైనా రిస్క్ ఉంటుందా, అవి ఏమైనా బ్యాంక్రప్ట్ అవుతావా అంటే వెరీ వెరీ నెగ్లిజిబుల్ ఛాన్సెస్ ఆఫ్. ఎందుకు అంటే దీస్ ఏఎంసీస్ ఆర్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సేబీ, స్టాక్ ఎక్స్చేంజ్ కార్పొరేషన్, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఇండియాలో కంట్రోల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. మనకేమీ అట్లాంటి
ప్రాబ్లం ఏమీ లేదు. లేదు. ఓకే, సో ఈ ఏఎంసీ ద్వారా వాళ్ళ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ మంచి మ్యూచువల్ ఫండ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ IPOs అని వస్తాయి. ఇవాళ ఫస్ట్ టైం వాళ్ళు ఒక స్కీమ్ ఓపెన్ చేశారు అనుకుంటాం, ఇవాళ డిజిటల్ ఒక స్కీమ్ ఓపెన్ అయింది, వాటిలో సబ్స్క్రైబ్ చేయొద్దండి. ఎందుకంటే వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. IPOs అంటే NFOs అంటే ఒకటేనా? ఇది NFO, మన ఫండ్కి NFO అంటారు, ఈక్విటీలో IPO అంటారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఏమో ఈక్విటీ షేర్స్ కి, రైట్. NFO అంటే న్యూ ఫండ్ ఆఫర్లో ఈ AMCs ఆఫర్ చేస్తాయి. వాటిలో మనం పెట్టకూడదు. జనరల్ గా పెట్టొచ్చు, కాకపోతే ఒక మంచి ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో చూసి మనం ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే దాంట్లో కొన్ని రేషియోస్ ఉంటాయి, ఫండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటి కీ రిస్క్ ఆస్పెక్ట్స్ ఏంటి, కీ రివార్డ్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది చాలా డేటా ఉంటుంది. ఒకసారి నువ్వు గూగుల్ చేసి ట్రై చేసి చూడు. ఓకే, ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఫండ్స్ ని చూడడంలో ఇప్పుడు కొన్ని సెక్టార్స్ అవును చాలా బాగా పర్ఫామ్ చేసే సెక్టార్స్, ఫ్యూచర్ ఉన్న సెక్టార్స్ ఉంటాయి. ఉదాహరణకి అంటే ఇప్పుడు హెల్త్ కేర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే IT అండ్ కమ్యూనికేషన్స్, రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అట్లా ఉంది కదా. అయితే ఫర్ న్యూ ఇన్వెస్టర్స్ కానీ, బేసిక్ గా ఒక కార్పస్ డెవలప్ చేస్తున్న ఇన్వెస్టర్ కి, వెల్త్ క్రియేట్ చేస్తున్న యంగ్ ఇన్వెస్టర్ కి I don't suggest a sectorial fund. రైట్. ఎందుకంటే సెక్టోరియల్ ఫండ్స్ ఆర్ హైలీ సిక్లికల్. అంటే ఇప్పుడు చూడండి, ఇవాళ వర్స్ట్ ఈజ్ డిఫెన్స్, ఈ గత 2-3 నెలల్లో రిటర్న్స్, బెస్ట్ ఈజ్ సే IT, కొన్ని రోజుల తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, కొన్ని రోజుల తర్వాత స్టీల్ ఇండస్ట్రీ, కొన్ని రోజుల తర్వాత సిమెంట్ ఇండస్ట్రీ, కొన్ని రోజుల తర్వాత కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీ. ఇట్లా సిక్లికల్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే కొన్ని వాటి హవా కొన్ని రోజులు నడుస్తుంది, కొన్ని రోజులు నడవదు కదా. అయితే మీరు ఎప్పుడైతే సెక్యులర్ ఫండ్ కొంటారో, ఒక మంచి సే ఫర్ ఎగ్జాంపుల్ HDFC టాప్ 100 ఫండ్, ఇట్ ఈస్ ద హెడేక్ ఆఫ్ ఫండ్ మేనేజర్ టు చూస్ ఇఫ్ కమింగ్ డేస్లో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ బాగుంటుంది అన్నప్పుడు హిస్ పోర్ట్ఫోలియోలో వెయిటేజ్ ఆన్ ద ఫార్మస్యూటికల్ హీ విల్ ఇంక్రీజ్. దట్ ఈస్ హిస్ జాబ్. సో యూ విల్ బి సేఫ్ గార్డెడ్ ఫ్రమ్ ద అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ ఎ సెక్టోరియల్ ఫండ్. సెక్టోరియల్ ఫండ్స్ ఆర్ హైలీ రిస్కీ, ఎందుకంటే the up and downs are ఎందుకంటే you are playing with only one sector. If that sector is down, you are down. Whereas if you go for a secular fund, which is a multi-cap fund, broad-based fund, your money, he will invest in oil companies, he will invest in banking. మీరు ఏదైనా ఒక ఫండ్ యొక్క సెక్టోరియల్ అలాట్మెంట్ చూడండి, he will have consumer durables, he will have IT, okay, he will have financial services, he will have pharmaceuticals. That is his job. That is why you are paying your fees to him. Depend on him. Okay. ఇంకా బెస్ట్ ఏంటంటే మీ దగ్గర ఒక 50 lakhs ఇన్వెస్టబుల్ ఉంటే, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, PMS సర్వీసెస్ అని ఉంటారు, he will take some nominal fees and he will guide you which fund to take and all that. చాలా మనం గూగుల్ చేసి మనం కొంటుంటాము, ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు. బట్ మనకు ఒక మంచి కాంపిటెంట్ పర్సన్ దగ్గర అడ్వైస్ తీసుకొని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, PMS అంటారు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు నామినల్ ఫీస్తో చేసేవాళ్ళు, హైదరాబాద్లో కూడా ఉన్నారు, అలా చేసుకో ఇండివిజువల్స్. సో అట్లాగా మీరు ఫండ్ చేసేటప్పుడు ఎట్లా అంటే, మనం డీటెయిల్గా పేర్లు, ఫండ్ పేర్లతో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. మీ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలంటే, ఒక 2-3 ఫండ్స్ మధ్యలో కూర్చోవాలి. దట్ ఈస్ కాల్డ్ కోర్ పోర్ట్ఫోలియో. మీరు డిస్టర్బ్ చేయరు. రైట్. ఆఫ్టర్ 15 years 20 years ఈచ్ ఫండ్ మే బికమ్ 70 lakhs 80 lakhs అట్లా. దట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. అండ్ అది ఆటుపోట్లను తట్టుకొని నిలబడగలిగే పోర్ట్ఫోలియో ఉండే కోర్ ఫండ్స్ కొన్ని పెట్టుకోండి. రైట్. కొన్ని మీరు ప్రతి వాళ్ళకు కూడా కొన్ని ఫ్యాన్సీస్ ఉంటాయి. ఐ లైక్ ద నేమ్ ఆఫ్ సే దిస్ బ్లూ చిప్ ఫండ్, దాంట్లో పెట్టాలి, లేకుంటే ఇలా అని. యంగ్ పీపుల్, దే షుడ్ మోస్ట్లీ గివ్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద పోర్ట్ఫోలియో టు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్. ఎందుకంటే దే కెన్ స్టే ఫర్ లాంగర్ టైమ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. మనలాగా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటే లార్జ్ క్యాప్లో ఎక్కువగా పెట్టుకోవాలి. ఎందుకంటే లార్జ్ క్యాప్లో రిటర్న్స్ తక్కువ ఉన్నా కూడా వాటిలో వాలటైలిటీ ఉండదు, అంటే అప్ అండ్ డౌన్స్ ఉండవు. సో కాబట్టి మనం కోర్ పోర్ట్ఫోలియో ఒకటి డిసైడ్ చేసుకొని, వాటికి శాటిలైట్ ఫండ్స్ కొన్ని పెట్టుకొని, టోటల్ మీద అన్నీ కవర్ అయ్యేటట్లుగా ఇండెక్స్ ఫండ్. ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటంటే, ఫర్
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 100 దిస్ ఈస్ కాల్డ్ లార్జ్ క్యాప్ కదా, ఈ 100 ఏవైతే షేర్స్ ఉన్నాయో, ఈక్విటీ ఉందో, వీటిని నిఫ్టీ ఇండెక్స్ అంటారు, సెన్సెక్స్ అంటారు. ఇండెక్స్ ఫండ్స్ అంటే కేవలం ఈ 100లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. ఓకే, దీని ఫీజు చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎవ్రీ 6 months ఒకసారి షఫల్ అవుతుంటుంది. ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ బాగాలేదంటే దట్ విల్ బి అవుట్ ఆఫ్ నిఫ్టీ, కొత్త కంపెనీని ఇంక్లూడ్ చేస్తారు. డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ అండ్ రిజల్ట్స్ ఆఫ్ ద కంపెనీ విల్ డిజర్వ్ టు బి థ్రోన్ అవుట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ large cap, mid cap or small cap. Okay. When you buy the index fund, automatically the filtration takes place. Right. So you have to keep the core portfolio in such a way, you will have small cap 250 representation, mid cap 150 representation, and Nifty 100 representation. Okay. Yeah. For example, I have invested in Nifty next 50. Right. టాప్ 100 కాకుండా నెక్స్ట్ 50 ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుందని నేను ఐ అడ్వైజ్డ్ శరత్ టు ఇన్వెస్ట్ ఇన్ నెక్స్ట్ 50, విచ్ ఈస్ గివింగ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. ఐ హ్యావ్ పర్సనల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ స్మాల్ క్యాప్ 250 ప్లస్ దీంట్లో ఎట్లా ఉందంటే దేర్ ఇస్ అనదర్ ఇండెక్స్ కాల్డ్ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50. దీంట్లోనే క్వాలిటీ 50 అని ఒక సబ్సెట్ ని క్రియేట్ చేశారు డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద కంపెనీ. ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ మ్యూచువల్ ఫండ్. ఇవి మీరు ఎప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు. కోర్ పోర్ట్ఫోలియోలో మీరు యూ కీప్ సమ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ దెన్ సమ్ ఆఫ్ ద అదర్ ఫండ్స్ యాజ్ ఎ సాటిలైట్ ఫండ్స్ పెట్టుకొని let him google on large cap funds. So let he himself understand what are various funds, so what portfolio, what sectors they are into. Then only I wanted to talk about endukante if when a student is ready, teacher is ready. Correct. It should not be other way around. Correct. Okay, so let him pull the information. Yes. I don't, maybe another 15 days lo we can meet again and then I can tell him whether that portfolio is correct or not. So this is broadly what we have discussed today. Some of the money related things. Correct. I have not covered on how the first thing, salary minus expenditure is equal to how the salary has to be grown, how the business, because what is more important in that? Many people think that, youngsters, I just wanted to close with this note. Many youngsters think that, if he is more intelligent, he can earn more. If he is more skillful, he can earn more. If he is more aggressive, more dashing, he can earn more. In my opinion, the best competitive edge for a person is character. Yeah. If that is not there, nothing is there. Correct. If that is there, he will remain as a A+ forever. His earning will increase, his wealth creation will increase. Everything will increase. Yes. The difference between Sunil Gavaskar and Azharuddin, the difference between Kamble and Sachin Tendulkar. I don't want to get into what happened in their lives. I don't want to get into Nirav Modi and Ratan Tata. Okay. See the film example. What has happened to Kantara, who was equally earning like N.T. Ramarao? What has happened to Savitri, who was number one? What has happened to S.V. Rangarao? We all know these things. So the best competitive edge for wealth creation. Many people think character ante vaadu venakabadipotadu lekante vaadu panikadu. Basically danni adi values undala mana daggara. We should create our brand. Then you are secure in your job, you are secured in your career. You can have a long career and long investment journey wherein you will be able to help 100 people. So the purpose of money is not to become you luxurious. It is to serve society. It is to help people. It is take care of your relatives and you yourself be independent. Correct. That is the objective. So with that, let us conclude it today. I hope some information, some messages we have been able to give to the people. థ్యాంక్ యూ అన్న. నాకు కానీ నవనీత్ కానీ చూసే ప్రేక్షకులకు కానీ చాలా 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 విలువైన సమాచారం ఇది. అయితే మీరే చెప్పినట్టుగా మీరు ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా నేను, నవనీత్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్టెడ్ ఆడియన్స్ కొంత సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి మళ్ళీ ప్రశ్నలతో వస్తాం. ఇంకొక సెషన్ మళ్ళీ చేద్దాం, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం దీన్ని. మోస్ట్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ 3TV. చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.